అదృష్టంగా భావిస్తున్నాను నేను. సో వారిని ఇంట్రడ్యూస్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మనకి కార్పొరేట్ గ్రూమింగ్ చెప్పడానికి వస్తున్న వారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్, ఇన్స్పిరేషనల్ మరియు మోటివేషనల్ స్పీకర్ మరియు ఒక పారిశ్రామికవేత్త. ట్రైనింగ్ మరియు మోటివేషనల్ స్పీకింగ్ ద్వారా వ్యక్తులను స్ట్రాంగ్ చేయడంలో వారు గనులు. వారు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇంపాక్ట్ కు ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. సోషల్ సర్వీస్ మరియు లీడర్షిప్ స్కిల్స్ ని పెంచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఇంపాక్ట్ లో రీజన్ 1 కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లైఫ్ స్కిల్స్ కోచ్ ని పెంచే ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. బిజినెస్ డెవలప్మెంట్ మరియు సక్సెస్ యువత అవడానికి చూసనిచ్చే సెషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మోటివేషనల్ ట్రైనర్స్ మరియు స్పీకర్స్ వారు అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లు ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కెరియర్ డెవలప్మెంట్ ను మెరుగుపరచడానికి సహాయపడ్డారు. వారు ఎవరో కారు, మన డైనమిక్ లీడర్ ఆఫ్ ఇంపాక్ట్ శ్రీ శ్రీనివాస్ పెరుమండ్ల గారు. గురుగారు, వెల్కమ్ సార్. ది డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య మ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మన సెషన్ లోకి వెళ్దాం. అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం, జగత్తులో బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా, మనమంతా బానిసలం, గానుగులం పీనుగులం, వెనుకదగా ముందుదగా, కుడి ఎడమల దగా దగా అంటూ అలనాడు శ్రీశ్రీ గారు గలమెత్తారు. అలాగే ఇప్పుడు మన గురువు గారు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారంటూ తను నేర్చుకున్న జ్ఞానాన్ని మనందరికీ కూడా ఉచితంగా పంచడానికి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న గురువు గారికి, శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నాలు చేసేసి వారు మిమ్మల్ని బుద్ధిగరించి బతిలాడి రకరకాలుగా మీకు అసైన్మెంట్లని అదని ఇదని అన్ని రకాలుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతూ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన మెంటార్స్ అందరూ అమిత్ నాయక్ గారు, నవీన్ గారు అండ్ ఉమాశంకర్ గారు, ఎస్ అండ్ మన సందీప్ గారు, నరేష్ గారు, శ్రీరమ్య గారు అండ్ ఇంకొకరు భువనేశ్వరి గారు. అదే వస్తలేదు, భువనేశ్వరి గారు. వీళ్ళే కాకుండా మరొక ఇద్దరు వెనకాల అద్భుతమైన వ్యక్తులు, వారు స్వాతి మేడం గారు అండ్ సాయి కిరణ్ గారు. ఇంతమంది వీరి యొక్క ప్రయత్నం మూలంగా మనమందరం ఈ రోజు మనల్ని మనం తీర్చిదిద్దుకునే సెషన్ దాకా వచ్చాం. సో వీళ్ళందరికీ మనం ఒకసారి గట్టిగా చెప్పట్లతోటి హ్యాట్స్ ఆఫ్ తెలియజేద్దాం. ఎస్, సో ఈ రోజు మన సెషన్ వచ్చేసేసి, నా దగ్గర సైడ్ నుంచి మన డిస్టర్బెన్స్ వస్తుందా స్వాతి మ్యామ్? ఎనీ సౌండ్ డిస్టర్బెన్స్? లేదు సార్, లేదు సార్. రైట్. ఓకే, సో ఈ రోజు మన సెషన్ వచ్చేసేసి మనం ఇంటర్నల్ గా చాలా జ్ఞానాన్ని సంపాదించాం ఇప్పటివరకు. సార్, ఒకప్పుడు మేము ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ అంటే ఏంటి మాకు తెలియదు, అసలు ఏందో చూద్దాంలే, అలా ఒక్కసారి వచ్చి చూద్దాం అని చెప్పేసి అలా లింక్ ప్రెస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదు లేదు, సంథింగ్ నేను ఏదో ఒక మారాలి, ఒక మార్పు నాకు రావాలని నేర్చుకోవాలని అలా కొంతమంది వచ్చారు. మొత్తానికైతే వచ్చిన తర్వాత ఇలా కనెక్ట్ అయిపోయారు. ఎస్, లైట్ పురుగు లైట్ కి ఎట్లయితే ఆకర్షించబడుతుందో అలాగే ఇక్కడ ఈ జ్ఞానం అనే లైట్ కి మీరందరూ కూడా ఆకర్షించబడి ఇక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఆగడమేనా, అంతేకాదు మీ లోపల ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టు సంబంధించి మన టీం అంతా, మన మెంటార్స్ అండ్ ఇన్ఛార్జెస్ అందరు కలిసి ఈ రోజు మన వారికి ఈ సెషన్ చెప్తే అద్భుతంగా ఉంటుంది, దీని తర్వాత వీరికి ఈ సబ్జెక్టు నేర్పించాలి అని చెప్పేసి వారు ఎంత గొప్ప స్పీకర్ అయినా ఏమైనా కానీ వారు నన్ను రిక్వెస్ట్ చేసి, స్పీకర్ రిక్వెస్ట్ చేసి, ఆఖరి గంపా సార్ తోటి కూడా రికమెండేషన్ చేపించి అద్భుతమైన స్పీకర్లను మీ ముందు తీసుకొచ్చి పెట్టారు, అద్భుతమైన ట్రైనర్లను మీ ముందు ఉంచారు. వారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని మీకైతే అందింపజేశారు. అలా కాకుండా ఇంకా మధ్యలో మీతోటి అసైన్మెంట్లు అవన్నీ కూడా చేపించారు. ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏముంటుందంటే, సార్
మా లోపల ఫుల్ కంటెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఏ స్కూల్కి పంపిస్తారు, ఏ కాలేజీకి పంపిస్తారు, ఏ కార్పొరేట్ ఆఫీస్కి పంపిస్తారు, ఏం చెప్పమంటే అది చెప్తాం సార్. ఒక టైం మేనేజ్మెంట్ చెప్పమంటారా, గోల్ సెట్టింగ్ చెప్పమంటారా, వాయిస్ మాడ్యులేషన్ చెప్పమంటారా, లేదా ఒక ఎన్ఎల్పి చెప్పమంటారు, ఏం చెప్పమంటారు సార్? టక 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 చెప్పేస్తాం మేము అనేంత కాన్ఫిడెన్స్ మీ లోపలైతే ఉంది. రైట్? ఓకే, మరి అది సరిపోతుందా? మన లోపల ఉన్న జ్ఞానం ఎక్కడైనా వెళ్ళి చెప్పడానికి ఇది సరిపోతుందా, ఇంకేమైనా కావాలా అనేది నా క్వశ్చన్. మీ దగ్గర నుంచి ఆన్సర్ ఇందామని చెప్పేసి. ఓకే, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే హ్యాండ్ రైజ్ చేయండి. Yes. ఉషారావు మ్యామ్, ఈ రోజు సెషన్ ఏంటి, ఇది మనకు అవసరమా? ఇప్పుడు కంటెంట్ ఆల్రెడీ ఉంది కదా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేసినా కానీ మనం నోరు తెరవక ముందు మనుషులు మనం ఎలా కనిపిస్తున్నాం దాన్ని చూసి జడ్జ్ చేస్తారు. సో మనము మనల్ని ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాం వాళ్ళ ముందు, బిఫోర్ వి ఓపెన్ అవర్ మౌత్ దెల్ జడ్జెస్ ఈమె ఇంటెలిజెంటా డంబా ఏంటి అన్నది వాళ్ళు ముందే డిసైడ్ అయిపోతారు. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చే ముందు మనం మనల్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేసుకోవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్, ఈ రోజు సెషన్ ఏంటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇంకెవరన్నా ఒకరు మాట్లాడగలరా? అయ్యయ్యో, 38 మంది ఉన్నాం ఇక్కడ. మాట్లాడడానికి సందేహమా, మాట్లాడితే సార్ ఫీల్ అవుతాడనా? శ్రీదేవి మ్యామ్ ప్లీజ్, ఈరోజు సెషన్ ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మ. కార్పొరేట్ గ్రూమింగ్ సార్ ఇవాళ సెషన్. ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఫస్ట్ ఏనే అటైర్ సార్. సో స్పీకర్ అనేవారు డిఫరెంట్ గా ఉండాలి, డిఫరెంట్ గా కనిపించాలి. అది ఫార్మల్ డ్రెస్ అయి ఉండాలి, ఇంకా కొంచెం డ్రెస్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఇవాళ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సలెంట్. యా, అశోక్ బాబు సార్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. కార్పొరేట్ మనకు వస్త్రధారణ అనేది మెయిన్ ముఖ్యం సార్. ప్రతి ఒక్కరు చూసిన వెంబడే మనం ఫైన్ చేయడానికి కాబట్టి వస్త్రధారణ, దాని నుంచి మనకి ఏమైందంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సార్. యాక్చువల్గా వస్త్రధారణ నుంచి మనం చెప్పే డెలివరీ చేసే సబ్జెక్ట్ కూడా సమర్థవంతంగా చేయగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్, సూపర్. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు క్వశ్చన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. హ్యాపీ ఈవినింగ్ సార్. మల్లేశం సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఈ రోజు టాపిక్ వచ్చి కార్పొరేట్ గ్రూమింగ్. ఎస్. సో ఇంతకు ముందు మనం ఎలా ఉన్నా నడిచేది, ఇప్పుడంతా డిజిటల్ యుగం వైపు మనం మళ్ళుతున్నాం కాబట్టి ఆ డిజిటల్ యుగానికి తగ్గట్టుగా, ఆ కార్పొరేట్కి తగ్గట్టుగా మన నడవడిక కావచ్చు, మన మాటలు కావచ్చు, మనం ఎదుగుదల కావచ్చు, అన్నీ ఇప్పుడు ఏది చూసినా కార్పొరేట్లోనే అన్నీ లీనమైనాయి. సో దానికి మనం అప్డేట్ అవ్వడానికి, అప్గ్రేడ్ అవ్వడానికి ఈ రోజు టాపిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా సార్. అవసరమా మనకి ఇది గ్రూమింగ్? సూపర్ సార్, అవసరం సార్, డెఫినెట్లీ అవసరం. ఓకే, డన్ సార్, వెరీ గుడ్. అండ్ ఎస్ పావని మ్యామ్ ప్లీజ్, వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. కార్పొరేట్ గ్రూమింగ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు గ్రూమింగ్ అంటే యాక్చువల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బయట ఒక పిచ్చివాడు వెళ్తా ఉంటే వాడి అవతారం ఎలా ఉంటది అంటే జుట్టు అంతా ఇదిగా ఉంది, గడ్డం పెంచేసుకొని ఉంటది. వెన్ వి టేక్ హిమ్ టు ద సెలూన్ అండ్ వి గ్రూమ్ హిమ్, యాక్చువల్లీ అంటే ఒక కొత్త వ్యక్తిని తయారు చేస్తాం. అందులో మనకు ఆయన ఆ థాట్ అనేది వెళ్ళిపోతుంది, ఆయన పిచ్చోడు అని. అక్కడ మనం మార్చేసాం కాబట్టి ఆయన బాగా కనిపిస్తారు అనమాట. ఇన్ని రోజులు మేము చేసిన క్లాసెస్ కి మేము నేర్చుకున్నాం అంటే ఎలా గ్రూమ్ చెయ్యాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే క్లాస్ లో మేమే గ్రూమ్ చేసుకోవాలి అంటే మేమే ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒక స్పీకర్ ని చూసిన వెంటనే, హ్యాస్ ఉషారావు మేడం సెడ్, స్పీకర్ ని చూసిన వెంటనే మనకి జడ్జ్ చేస్తారా, ఈయనేం చెప్తాడులే, ఈయనే ఉందిలే అని చెప్పి. సో ఫస్ట్ మనం గ్రూమ్ చేసుకోవాలి. ఇప్పుడే స్పీకర్ ట్రైనర్ అయిపోయారు, మా సెషన్ మొత్తం చెప్పేస్తున్నారు. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఇప్పుడు మీరందరూ చెప్పింది కూడా 100% కరెక్ట్. సో అద్భుతంగా చెప్పారు.
వీటన్నిటికి సంబంధించి నేను ఒక కంక్లూజన్ ఇస్తాను. మళ్ళీ అమర్నాథ్ సార్ని సుభాష్ సార్ని మధ్యలో మాట్లాడిస్తాను నేను. ఇప్పటిదాకా మనకు వచ్చిన విషయానికి సంబంధించి ఒక చిన్న కంక్లూజన్ ఇస్తాను. ఇప్పుడు నేను స్టార్టింగ్ మీకు చెప్పాను ఏంటంటే, ఎస్, ఇన్ని రకాల సబ్జెక్టులు ఇప్పటి వరకు మన టీం మనకు అందించారు. ఇవన్నీ కూడా మేము వినడమే కాదు, మీరు అప్పుడప్పుడు మమ్మల్ని ఇండైరెక్ట్ గా ఒక పాయింట్ అంటారు, ఇక్కడి నుంచి విని ఇక్కడి నుంచి వదిలేస్తారని చెప్పేసి అంటారు. అలా కాకుండా మేము ఏం చేసామంటే వదిలేయకుండా ప్రాక్టీస్ చేసి అసైన్మెంట్ చేసి ఫీడ్బ్యాక్ చేసేసి అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మీరు ఎక్కడికి పొమ్మంటే అక్కడ పోయి చెప్తాం అని చెప్పేసి మీ లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అందరికి. ఎస్, ఇప్పుడు మరి అది ఎలా వెళ్ళి చెప్పాలి? మనము వెళ్ళి చెప్పడానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి మనము ఏదైతే నేర్చుకున్నామో అది డెలివర్ చేయడానికి అది ఇంటర్నల్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నాము. ఎస్, ఎక్స్టర్నల్ గా ప్రజెంటేషన్ మనం ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఈ రోజు సెషన్. ఎస్, మరి మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మనం ఎలా కనబడాలి అనేది ఈ రోజు సెషన్. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, డౌట్ వస్తుంది, ఒక్కొక్కటి సార్ మీరు మరీ చెప్తారు, బయట ఇట్లుంటేంది సార్, చెప్పేది పాయింట్ కదా, పాయింట్స్ బుల్లెట్ దిగిందా లేదా అనేది మీకు సందేహం రావాలి, అంతే కదా. మనం చెప్పదలుచుకున్న విషయం చెప్తున్నామా లేదా, ఈ ఎక్స్టర్నల్ డ్రెస్ ఇవన్నీ ఎందుకు అనేది ఒక డౌట్ వస్తుంది. దానికి సంబంధించి చిన్న స్టోరీ చెప్పుకొని మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. మీరు అంటే మీరు తమ్ము చూపిస్తే మ్యూట్ లో ఉన్నారు కాబట్టి ఇవ్వండి వినబడదు. మెహరాజ్ బేగం మేడం కూడా తమ్ము చూపిస్తే, వనజా మేడం కూడా తమ్ము చూపిస్తే రైట్. ఎస్, అందరు మా ఎస్, దయాకర్ సార్ కూడా నమస్తే సార్, దయాకర్ సార్. ఎస్, వెళ్దామా? ఎస్, ఓకే, డన్. సో ఒక చిన్న స్టోరీ చెప్పిన తర్వాత నేను దీనికి వెళ్తా ఇప్పుడు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఉదయాన్నే లేవగానే మనకి మేడం గారు అంటే సార్ల గురించి చెప్తున్నాను, పొద్దున్న లేస్తారు, ఏదో ఆఫీస్, మనకి కొందరు సొంతంగా ఆఫీస్ ఉంటుంది, కొందరు ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు, కొందరు జాబ్ చేస్తుంటారు, రకరకాలుగా ప్రొఫెషన్ ఉంటారు. మొత్తానికి అయితే ఏమవుతుందంటే మనం ఇంట్లో నుంచి పొద్దున్నే లేచి 9 గంటల వరకు రెడీ అయ్యి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎస్, అయితే మనకంటే ముందు ఒకరు లేస్తారు, అదే మా ఇంటి మహాలక్ష్మి. ఎస్, గృహిణీలు. ఎస్, వారు అందరికంటే ముందు లేచి పాపం ఉదయాన్నే 5 గంటలకు లేకుంటే అటో ఇటుగా లేసేసి ఇంటి పనులు చక్కబెట్టి ఊడ్చి తూడ్చి పిల్లలకు సదిరి వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళకి టిఫిన్లు చేసి చేసిన తర్వాత మన అని అలా ఒళ్ళు వెచ్చుకుంటూ లేచే సమయానికి చటుక్కున తీసుకొచ్చేసేసి ఒక బ్రష్ చేతిలో పెట్టి లేకుంటే బాత్రూమ్ రెడీ చేసేసి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత రాగానే వెంటనే చేతికి టీ అందించి టిఫిన్ అందించి అది తినగానే డ్రెస్ అందించి కోట్ అందించి టై అందించి దాని తర్వాత కీస్ ఇచ్చి చేతిలో టిఫిన్ బాక్స్ పెట్టి టాటా బాయ్ బాయ్ అంటే అప్పుడు అలా ఊపుకుంటూ మెల్లగా బయటకు వెళ్తారు. మామూలుగా నేను చూస్తున్న విషయం. అయితే ఇది జరుగుతూ ఉంటది, అంతేగా మ్యాక్సిమం ఇళ్ళల్లో. సరే, ఇది ప్రతిరోజు జరిగే క్రమమే. అనుకోకుండా ఒక రోజు ఏమైతుందంటే మేడం గారు లేవలేదు అనుకుందాం, అంటే ఏదో కొంచెం హెల్త్ అయ్యో సిక్ అయ్యో రకరకాల, మన దేవుళ్ళం కాదు కదా అందరం. ఎస్, మా ఇంటి మహాలక్ష్మి అన్నా కానీ ఆమె కూడా గురిగినే కాబట్టి మనిషే కాబట్టి కాస్త టైర్డ్గానే ఉండు, ఆ రోజు లేవలేదు. మీరు అలవాటు ప్రకారం ఆఫీస్ టైం అనుకుంటూ ఒళ్ళు వెచ్చుకుంటూ అలా లేసారు. లేసే వరకు ఇంకా మేడం గారు లేవలేరు, పనులు కాలేదు, టిఫిన్ లేదు, టీ లేదు. అయ్యో, అప్పుడు మీకు టెన్షన్ వచ్చేసింది, ఏంటి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఈ రోజు ప్రజెంటేషన్ ఉంది, సంథింగ్ ఉంది అని చెప్పేసి ఆ చిరాకులో అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ మనసుకి ఆఫీస్ మొత్తం ఏం చేస్తాము, అది చెయ్యము, అరవము 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 అరవము. ఎందుకంటే ఇంపాక్ట్లకు రాకముందు సేమ్ ఇలానే అరుస్తుండే, నువ్వు నింపుకుంటున్నావు, మేము వెళ్ళాలా వద్దా. ఇప్పుడు మాత్రం ఎన్నో సెషన్స్ నేర్చుకున్నాం కాబట్టి మనం కంట్రోల్కి వస్తూ, ఎస్, మనం కూల్ అవుతూ ప్రేమగా, అయ్యో బంగారం, ఏదో మీరు ఏం పేరు పెట్టుకుంటారో పేరు పెట్టుకొని ప్రతిరోజు ఉదయమే ఎంతో కష్టపడుతూ నా కోసం ఇన్ని సేవలు చేస్తున్నావు, ఈ ఒక్కరోజు నువ్వు చేసినా నో ప్రాబ్లం, టేక్ రెస్ట్ తీసుకో. నేను వెళ్తూ దారి మధ్యలో ఒక హోటల్ ఉంది,
మంచి వెజిటేరియన్ హోటల్ తినేసి వెళ్తాను, దానికి ఏం ఇబ్బంది పడకు, కావాలంటే నీకు కూడా తీసుకొచ్చి ఇస్తానంటే మహాతల్లులు మాత్రం మీకు ఇబ్బంది పెట్టరు. ఎంత కష్టమైనా వాళ్ళే భరిస్తారు కాబట్టి పర్లేదు పర్లేదు అంటారు. మీరు కాస్త రెడీ అయిపోయి బయటికి వెళ్ళారు కదా. సో ఇలా అర్థం చేసుకొని బయటికి వెళ్ళారు. సో మేడం కూడా హ్యాపీ. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మీ బండో కారో సంథింగ్ ఏదో తీసుకున్నారు, బయటికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ మీకు తెలుసు మధ్యలో ఒక మంచి అద్భుతమైన హోటల్ ఉన్నది, మంచి నీట్గా ఉంటుంది అద్భుతమైన హోటల్. అక్కడికి వెళ్ళారు, వెహికల్ పార్క్ చేశారు. సో లోపలికి వెళ్ళారు. వెళ్తూనే ఇక టైం అవుతుందిగా చూస్తున్నారు. ఏం తిందాం అంటే మన అందరికి ఇష్టమైంది ఏంది? దోశ. దోశ, మసాలా దోశ, అంతేగా. ఎవరికైనా ఎవరు అవాయిడ్ చేయరు మసాలా దోశ కాబట్టి ఆర్డర్ చేశారు 1 ప్లేట్ మసాలా దోశ అంటూ. దోశ ఆర్డర్ చేసిన వెంటనే మనకి ఎలాగో చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి కాసేపు అలా ఇది చేసాము. రీల్స్ ఏళ్ళు అరిగిపోయి ఉంటుంది చూసుకోండి. రీల్స్ రుద్ది ఇలా చూస్తున్న లోపల అంత లోపలనే అక్కడి నుంచి గుమ్మలాడుతుంటే ఒక అద్భుతమైన స్మెల్. మసాలా వాసన నాసికా పుటాలకు తలిగింది. తలగ్గానే అబ్బా ఏంటా అని అలా తలెత్తి చూశారు. చూడగానే అంత దూరంలో మసాలా దోశ, రోస్ట్ అయిన దోశ, అంటే దూరగా వేపిన మసాలా దోశ. దాన్ని ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారంటే ఇలా పిరమిడ్ ఆకారంలో డెకరేషన్ చేసేసి మంచిగా అది ఎలా ఉందంటే ఒక ప్లేట్ లో పెట్టారు. మంచి అరిటాకు, గ్రీన్ అరిటాకులో పెట్టారు. ప్లేట్ కూడా తలతల్లాడుతుంది. దాని పక్కకు చట్నీ, సాంబార్ అవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెలు ఉన్నట్టున్నాయి. ఆ స్మెల్ నాసికా పుటాలకు తగులుతుంటే నోట్లో ఊరిలో వస్తుంటే అబ్బా అని మొబైల్ పక్కకు పెట్టి అలా దోశను చూస్తూ అలవాటుగా మనం ఏం చేస్తాము, ఆ దోశ తీసుకొస్తున్న వ్యక్తి ఎవరా అన్నట్టుగా తల కాస్త పైకి లేపారు. తల కాస్త పైకి లేపగానే వెయిటర్ ఉన్నారు, వెయిటర్ తీసుకొని వస్తుండు. కాకపోతే ఇక్కడ కాస్త ఆశ్చర్యపోవడం మన వాడి వంతైపోయింది. ఎందుకు అంటే బహుశా ఆ రోజు మరి వేరే వర్కర్స్ ఏమైనా రాలేదో, లేకుంటే వాళ్ళ ఓనర్ ఇతను లేవకుంటే బలవంతంగా లేపాడో, తన అలారం పనిచేయలేదో కానీ కాస్త లేట్ అయినట్టున్నది. తను ఏం చేస్తుందో హడావిడిగా వచ్చేసాడు. హడావిడిగా వచ్చినప్పుడు కొన్ని మనం మర్చిపోతుంటాం కదా. ఏం దువ్వుకోవడం మర్చిపోయి ఆ వెంట్రుకలు అలా పిచ్చుక గూడులాగా ఉన్నాయి. అది హనుమాన్ సినిమాలో అతనికి ఒక పిచ్చుక వచ్చేసి ఊకే నెత్తి మీద ఇట్లా అంటే పోవే పో, ఇది నీ గూడు కాదు, నా హెయిర్ స్టైల్ అంటాడు. మీకు అందరు గుర్తుండే ఉంటుంది. అలాగే అతని హెయిర్ స్టైల్ అంతా అలా పిచ్చుక గూడులాగా లేచి ఇలా ఉంది. చూశాడు. అయినా మనకి ఏం కావాలి? ఆకలి అవుతుంది, ఏం కావాలి? మిత్రులారా ఏం కావాలి? నాకు వినబడుతుంది దోశ కావాలి. వాడి హెయిర్ స్టైల్ ఎలా ఉంటే మనకేంది అనుకొని ఈ లోపల ఇంకా కొంచెం రెడీ అయ్యాడు. కాసేపు దగ్గరికి వచ్చాడు. ఇంకాస్త దగ్గరికి రాగానే ఇప్పుడు ఇంకాస్త దగ్గరగా అబ్జర్వ్ చేశాడు. ఆ కళ్ళు కనబడుతున్నాయి. నీ కళ్ళు చెబుతున్నాయి అన్నట్టుగా ఆ కళ్ళు కనబడే వరకు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనవాడు ముఖం కడుక్కోవడానికి కూడా చాలా టైం లేనట్టున్నది. బహుశా కళ్ళు కూడా నీట్గా ఉన్నాయి. రైట్ ఐ నీట్గా ఉంది కానీ లెఫ్ట్ ఐనే కాస్త ఊసులు అంటారు కదా, ఆ ఊసేదో ఉన్నట్టున్నది. నో ప్రాబ్లం, డోంట్ కేర్. మనకి ఏం కావాలి? దోశ. మనకి ఆకలి ఉంది, మనకి దోశతో మొత్తం. దోశ నీట్గా ఉంది, మరి అక్కడ దోశ నీట్గా ఉంది, అరిటాకులో పెట్టుంది, సూపర్ ఉన్నది. అమ్మయ్య అనుకొని అలా చూసుకొని దోశ వస్తుంది అని చెప్పేసి నోట్లో ఊరిలో వస్తుంటే అలా చూస్తుండగానే ఇంకాస్త దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి వచ్చిన తర్వాత మరొక అద్భుతం కనబడింది. ఏంటబ్బా అది అంటే మన వాడికి రైట్ సైడ్ పడుకునే అలవాటు ఉన్నట్టున్నది. ఎలా చెప్పాము రైట్ సైడ్ పడుకునే అలవాటు ఉన్నదని చెప్పేసి అంత కరెక్ట్ గా? గంగా యమున సరస్వతి ఇక్కడి నుంచి నైట్ లో పోతా ఉంటది కదా, అలా ఆ చారలు కట్టినట్టున్నది. అది కూడా కాస్త అలాగే ఉండిపోయింది. అయినా డోంట్ వరీ, మనకు అది అంత అనవసరం. వాడి జుట్టు ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉంటేంది, ఏముంటేంది, మనకు ఆకలి అవుతుంది. దోశ ఉందా లేదా కదా? దోశ పర్ఫెక్ట్ దగ్గరికి వచ్చేసింది. అలా చూస్తూ ఉండిపోయాడు. దోశ సూపర్ ఉన్నది, ఎక్సలెంట్, నీట్ గా ఉంది, అరిటాకులో ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది, గుమగుమలాడుతూ ఉంది. సో తర్వాత మనోడు దగ్గరికి వచ్చి నమస్తే సార్ అని చెప్పేసి దోశ తీసేసి ఆ టేబుల్ మీద పెట్టబోయే లోపల తనకు అంతకుముందు
తినిపోయినప్పుడు ఎవరు వాళ్ళది ఏదో కాస్తంత అక్కడ టేబుల్ మీద మంచి కనిపించలేదు, అది మిగిలిపోయింది ఉన్నది. మనోడికి నీట్నెస్ ఎక్కువ కాబట్టి ఆ వెయిటర్ ఏం చేశాడు, వెంటనే ఆ టేబుల్ ని చేయితోటి ఇలా తుడిచేసేసి మళ్ళీ ఆ చెయ్యిని కూడా నీట్ గా తుడుచుకున్నాడులే, ఇట్లా నీట్ గా తుడిచేసుకొని ఆ దోశ తీసి మీ టేబుల్ మీద పెట్టేశాడు. ఇలా పెడుతున్నప్పుడు ఇంకొక చివరి అద్భుతం ఏంటంటే, మన వాడికి గోర్లు పెంచుకునే అలవాటు, గోర్లు పెంచుకునే అలవాటు కాబట్టి మంచిగా గోర్లు పెంచాడు. కాస్త కలర్ వేస్తే బాగుండేనేమో, కలర్ వేయడం మర్చిపోయినట్టున్నది. లోపల నుంచి నల్ల కలర్, బ్లాక్ కలర్ మాత్రం సూపర్ కనబడుతుంది గోర్లలో. అయినా ప్లేట్ తీసి మన టేబుల్ మీద పెట్టేశాడు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మనవాడు ఆ దోశ తినగలడా? రైట్, తినను పో. తిన్నా దాన్ని అరిగించుకోగలడా? అరిగించుకునేను పో. అది ఆఫీస్లో సాయంత్రం దాకా అలాగే కడుపులో ఉండగలదా? ఇప్పుడు చెప్పండి మిత్రులారా. ఎస్, చెప్పండి. బాగుందా, బాగుండదా? అట్లా ఎస్ ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు చెప్పాను మీకంటే, ఎలా ఉంది ఎవరైనా చెప్పండి, అసలు ఈ చెప్తుంటే ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఒక ఇద్దరు హ్యాండ్ రైస్ చేయండి, 2 మెంబర్స్ మాత్రమే. మనది జస్ట్ చిన్న సెషన్ కాబట్టి తక్కువ తక్కువ టైంలో అయిపోతుంది, ఇంటరాక్షన్ తో పోదాం. ఎలా ఉంది దోశ? బాగుందా? రామారావు సార్ నమస్తే సార్. దోశ ఎలా ఉంది? హ్యాపీ ఈవినింగ్ సార్. ఇక తినాలనే కోరిక కూడా చచ్చిపోతుంది సార్ అట్లా కూడా కానీ. అయ్యో, కోరిక కూడా పోయింది. ఇక సిచ్యువేషన్ బట్టి మనం మొత్తం అపీరెన్స్ తోనే సగం చచ్చిపోయినట్టే కదా సార్. అంటే దోశ బాగుంది సార్, దోశ నీట్ ఉంది, దోశలో ఎటువంటి పొరపాటు లేదు, చాలా నీట్ గా కానీ తెచ్చిన దానికి అపోజిట్ వ్యక్తి కూడా అవసరమే కదా సార్. అది కూడా అవసరమే అంటారు. సూపర్, 100%. రామారావు సార్ సార్ తప్పట్లే గట్టిగా. గ్రేట్. అశోక్ బాబు సార్. మీ వర్ణన అద్భుతంగా ఉంది సార్. కమ్మని కర్ణబేరిలో కూడా దోశను వర్ణిస్తుంటే ఆ నూలు ఉన్నట్టుంది సార్. మీరు అటు నుంచి ఇటువైపు వచ్చారు, సూపర్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. నైస్. సో దోశ తినొచ్చు, బాగుంది. దోశ తినొచ్చు అంటే మీ వర్ణన అక్కడ మనం తింటున్న ఫీలింగ్ వస్తుంది సార్, దాన్ని చేస్తుంటే కమ్మగా ఉంది. ఇట్లా మీరు వర్ణిస్తుంటే చాలా కర్ణాలకు మాత్రం కమ్మగా దక్కుతుంది సార్. ఆ ప్రజెంటేషన్ ఓకేనా మరి? ఆ దోశ బాగుంది, అతను ఇచ్చే ప్రజెంటేషన్? అతని ఇచ్చిన ప్రజెంటేషన్ బాగాలేదు సార్, అదొకటి మిస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, లక్ష్మీ ప్రసన్న గారు ప్లీజ్. ఎస్ మ్యామ్. బాగుందా? ఆ దోశ బాగాలేకున్నా కూడా తన అపియరెన్స్ బాగుంటే మనం తినే వాళ్ళమేమో సార్. ఆ దోశ ఎంత బాగున్నా సరే తన అపియరెన్స్ చూసి కూడా మనం తినలేము. మీరు చెప్తుంటే ఆ ఇమాజినేషనే అస్సలు బాగాలేదు సార్. ఓకే, అది అండి. ఎస్, మల్లేశం సార్ మిమ్మల్ని మధ్యలో మాట్లాడిస్తాను నేను కాసేపు. ఓకే, మీరు ఒక్కరే ఇంకా హ్యాండ్ రైజ్ చేయకండి. ఎస్, మల్లేశం సార్ ఎట్లా ఉంది దోశ? అద్భుతంగా, ఎక్సలెంట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, నీట్ ఉంది, హైజీన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, తినొచ్చా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ తినలేము. మీరు చెప్పిన ఈ స్టోరీ ద్వారా మా అందరికి అర్థమైంది ఏంటంటే, కంటెంట్ బాగుంటే సరిపోదు, అపీరియన్స్ కూడా బాగుండాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ ఫుల్ఫిల్ అవుతుందని ఈ కథ ద్వారా మాకు తెలిసింది సార్. లవ్ యూ సార్, దోచేశారు, మా మనసు దోచేశారు, మస్తు పాయింట్ క్యాచ్ చేశారు, సూపర్. థ్యాంక్ యూ. ఎస్, సో అది అండి మన మల్లేశం గారు చెప్పినట్టు, లక్ష్మీప్రసన్న గారు చెప్పినట్టు, మన వాళ్ళందరూ చెప్పినట్టుగా దోశ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా, దోశ ఎంత హైజీన్ ఉన్నా, ఆ ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా ఉన్నా, ఆ ప్రోడక్ట్ ను ప్రజెంట్ చేసే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక అద్భుతమైన డాక్టర్. అతను ఏం చేశాడు, ఎంత చదువుకొని వచ్చిండు, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఫారెన్ లో వెళ్తారు, అక్కడ వెళ్ళి చదివేసి వస్తారు. కానీ అతను ఒక కోడ్, తనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక అడ్వకేట్ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, తనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎస్, ఒక డ్రైవర్ ఉంటారు, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ బట్టి, తన నీట్నెస్ ని బట్టి, వాటన్నిటిని బట్టి తన ప్రొఫెషన్ గుర్తిస్తాం. అలాగే ఇప్పుడు మీరు సార్ 30 సబ్జెక్టులు నేర్చుకున్నాం, మేము 20 సబ్జెక్టులు నేర్చుకున్నాం, మీరు ఏదంటే అది అనర్గళంగా
అలా మేము మాట్లాడతాం, ఏది చెప్పమంటే అది చెప్తాం. బాహ్య సౌందర్యం ఎందుకు సార్, అంతర్ సౌందర్యం ముఖ్యం అని చెప్పేది మీరంటే కాదు మిత్రులారా. ఒక ట్రైనర్కి, ఒక స్పీకర్కి అంతర్ సౌందర్యం, ఇంటర్నల్ బ్యూటీతో పాటు ఎక్స్టర్నల్ బ్యూటీ కూడా అవసరము. ఇప్పుడు ఒప్పుకుంటారా? అవసరమా కాదా? ఎస్, అందరు తంబిస్తేనే. ఎస్, ఓకే. మా ఈశ్వరాచార్య సార్ మాత్రం సీరియస్గా ఉన్నాను, నేను ఇవ్వను సార్, మీరు ఏమైనా చెప్పండి అని చెప్పేసి. సో సో లాస్ట్ సెషన్ సార్, అంటే దాదాపుగా ఎండింగ్కి వచ్చాం కాబట్టి అందరం కాస్త సరదాగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. నాకైతే మెసేజ్లు ఘోరంగా పెట్టేసేసారు, వామిటింగ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని. ఓకే, డన్. అలాగే ఇప్పుడు మనం ఇన్ని నేర్చుకున్నాం కాబట్టి దీంతో పాటు మనం ఈ గ్రూమింగ్ అవసరం ఎలా ఉండాలి, ఏంటి, ఒక ట్రైనర్కు స్పీకర్కు ఎంతవరకు అవసరం అనేది మాత్రమే ఈరోజు సెషన్లో చెప్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా డీప్గా వెళ్ళిపోవచ్చు. దీనికి కూడా ఒక ట్రైనర్ వర్క్ షాప్ కూడా పెట్టవచ్చు. అన్ని రోజుల సబ్జెక్ట్ ఇది, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే. కానీ అంత తెలుసుకోవడం మనకు అవసరం లేదు. జస్ట్ మనం ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా ఉన్నప్పుడు ఏ విధి విధానాలతో పాటు మనం ఉండాలనేది నఖశిఖ పర్యంతం. నఖశిఖ పర్యంతం అంటే కాలి గోరు నుంచి మొదలుకొని తల వెంట్రుక వరకు ఎలా ఉండాలి బేసిక్గా నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరందరు రెడీ అంటే ఎస్, ఓకే. సో మీకు ఒక చిన్న పీపీటీతో పాటు నేను ప్రజెంట్ చేస్తాను. పీపీటీ సపోర్ట్ చేస్తే, ఎస్, 1 సెకండ్. ఎస్ 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 రైట్. ట్రైనర్ కు కూడా డ్రెస్ కోడ్ ఎంత అవసరం అనేది మీకు ఈరోజు చెప్తాను. ఈ డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ. సో ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా షాపింగ్ చేయని వాళ్ళు ఉంటే ఏం షాపింగ్ చేయాలి, ఎలా షాపింగ్ చేయాలి అనేది ఈ రోజు నుంచి మీరు చూసుకోండి. అనవసరంగా ఇవోటి అడ్డదిడ్డంగా అన్ని కొనేసేయకండి. జస్ట్ ఐ విల్ షో యూ ఎలాంటి వస్తువులు కొనాలి, ఎలాంటి షూస్ కొనాలి, ఎలాంటి బట్టలు కొనాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. దానికంటే ముందు ఒక్కసారి మనం స్మైల్ చేసుకుందాం, నవ్వుకుందాం, మనస్ఫూర్తిగా నవ్వుకొని సెషన్లోకి వెళ్దాం. ఒకసారి నేను చెప్తా ఉంటా. స్మైల్ వచ్చేసింది చూడండి మీ ముంగట. ఎస్, మా రమ్యశ్రీ మేడం అయితే అద్భుతం. ఎస్, తన నవ్వు, మేడం గారు నవ్వుతుంటే ఆ రత్నాలు రాలితే మేము ఎక్కడ మనం మూటలు కట్టుకుంటాము అని చెప్పేసి సో వేరే ఒక అద్భుతమైన ఎమోజీ పెట్టుకున్నారు. సూపర్ మేడం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మీరందరూ రెడీయా? ఇందులో ఇది మీకు తెలుసు, ఆల్రెడీ మీకు చూపెట్టాను. ఇందులో చూపెట్టిన విధంగా మీరందరూ కూడా అది ఎలా చేస్తే అలా చేయాలి, ఎలా చేస్తే అదే, పెదవులు ఎలా కదిలిస్తే అలా కదిలియాలి, బుగ్గలు ఎలా కదిలిస్తే మీరు అలాగే కదిలియాలి. ఎస్, ఇలా వాయిస్ చేస్తే అలా వాయిస్ రావాలి. రెడీయా? పెట్టండి హ్యాండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్. ఎస్, రైట్ రైట్ రైట్. ఓకే, ముందుకెళ్దాం. రెడీ, 1 2 3 గో. థ్యాంక్ యూ. సో ఇంతకంటే ఎక్కువైతే కడుపు పొట్ట చెక్కలు అవుతుంది కాబట్టి ఇది వరకు ఆల్మోస్ట్ ఆల్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకునే ప్రయత్నం అనమాట ఇదంతా, ఈ స్టోరీ కూడా. కాబట్టి మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మన యొక్క ఫుల్ స్క్రీన్ వస్తుందండి? ఫుల్ స్క్రీన్ ఫాతిమా, ఫుల్ స్క్రీన్ వస్తుందా? ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ట్రై వన్స్ అగైన్. ఇప్పుడు వస్తుంది, వచ్చి తీరాలి. రైట్, ఓకే. కార్పొరేట్ గ్రూమింగ్, ఈ రోజు మన సెషన్ కార్పొరేట్ గ్రూమింగ్. ఈ రోజులో మనం నఖశిఖ పర్యంతం ఒక ట్రైనర్, ఒక స్పీకర్ ఎలా ఉండాలనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఒక ట్రైనర్ కి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ముఖం ఎలా ఉండాలి అనే దాని గురించి ఫస్ట్ మనం మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని, ఇక్కడ మీకు ఇమేజెస్ ఉన్నాయి.
ఎస్ 1 2 3 4 5 6 7 8 ఇందులో ఏ ఇమేజ్ ఒక ట్రైనర్ కి అవసరం, ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది అనేది మీరు ఒకసారి చాట్ బాక్స్ లో నాకు టైప్ చేసి చెప్పండి, లేదా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తాను. ఇందులో 1 2 3 4 5 6 7 8 ఏ ఎలాంటి హెయిర్ స్టైల్ మనకు ఉండాలి? ఎస్ పావని మ్యామ్ ప్లీజ్. సార్ ఏది బాలేదు సార్, ఏది బాగాలేదా? ఏది బాలేదు సార్. అంత కష్టపడి వాళ్ళు చేసుకున్నారు, ఏది బాగాలేదు అంటున్నారు. కాబట్టి ఓకే పావని మేడం మనం ఓటేద్దాం, రైట్? అందులో ఏది కూడా ఒక ట్రైనర్ ఇలాంటి హెయిర్ స్టైల్ ఏది ఉండకూడదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇలాంటి హెయిర్ స్టైల్ తోటి మీకు ఎక్కడైనా సెషన్ వచ్చింది, హైదరాబాద్ లో మిమ్మల్ని ఇన్వైట్ చేశారంటే ఇలాంటి హెయిర్ స్టైల్ తోటి మీరు ఇక్కడికి వస్తే, హైదరాబాద్ లో పావురాలు చాలా ఎక్కువ ఉన్నాయి, పిజియన్, పాపం అవి గూడు లేక కన్ఫ్యూజ్ అవుతా ఉంటాయి. ఈ చూసి ఇది నా గూడి అని చెప్పేసి మీ అక్కడికి వచ్చేసేసి అవి లేకపోని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మరి ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఈ విధమైన హెయిర్ స్టైల్ తోటి నీట్ గా ఎస్ సైడ్కు దువ్వుకుంటారో పైకి దువ్వుకుంటారో ఎలా దువ్వుకుంటారో అలా దువ్వుకోండి. అంతేగాని ఒకప్పుడు మై దిల్వాలే దుల్హనియా లే జాయింగే స్టైల్లా మేము అప్పుడు కాలేజ్ చేసేటప్పుడు ఇంత హెయిర్స్ పెంచుకుంటుంటే వెనకాల భుజాలకు తగులుతుంది అనమాట మా హెయిర్స్. అలా అప్పుడు ఆ ఫ్యాషన్ ఉండే. మీరు కూడా అలా పెంచుకుంటాము, లేకుంటే ఇందాక చూపెట్టినట్టుగా ఆ విధంగా హెయిర్ స్టైల్ మేనేజ్ చేస్తామంటే మాత్రం ట్రైనర్ కు కుదరదు. మా మల్లేశం సార్ నిద్ర వస్తుంది కాబట్టి ట్రైనర్ కు కుదరదు. ఇలాంటి హెయిర్ స్టైల్ మాత్రమే ఉండాలి. చూడండి, దాని తర్వాత మీకు హెయిర్ స్టైల్ తో పాటుగా ఇంకా కొన్ని విషయాలు, మన ఫేస్ ఏ విధంగా ఉండాలి, మన ముఖం ఏ విధంగా ఉండాలి. మనం మాట్లాడుతున్నాము, మనం ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్తాం. సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కూల్గా ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి, అద్భుతంగా కనబడాలి. ఎప్పుడు ఒక కర్చీఫ్ మెయింటైన్ చేయాలి, ఒక ట్రైనర్ కర్చీఫ్ మెయింటైన్ చేయాలి. అండ్ సెషన్కి వెళ్ళే కంటే ముందు ఇప్పుడు నేను కదా మేకప్ ఎట్లా ముఖం కట్టుకొని అంతా చేసుకొని ఫ్రెష్గా కూర్చున్నాను, మీరు కూడా మీ నుదుట అవన్నీ కూడా ఫ్రెష్గా ఉండాలి. అంతేగాని ఇంట్లో కోపం దోశ చేయలేదు, నాకు ఇవాళ టిఫిన్ పెట్టలేదు అని చెప్పేసి ముఖం అంతా ఇట్లా వేసుకొని చెప్పుకుంటూ వచ్చినాం అనుకో నాకు అర్థం కాదు. కాబట్టి ముఖం ప్రశాంతంగా మన కింద తేలు కుడుతున్నా కానీ ముఖంలో చెరగని చిరునవ్వు ఉండాలి. ఎస్ మనకి లక్ష్మీ ప్రసన్న మేడంకి ఎలా ఉంటుంది, చెరగని చిరునవ్వు మల్లేశం సార్ ఉన్నట్టుగా. ఎస్ సో మన 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 అదృష్టం ఏంటంటే ఈ గ్రూప్ లో అందరూ చెరగని చిరునవ్వుతోటే ఉంటారు. సో లక్కీ గ్రూప్, స్మైలింగ్ గ్రూప్. సో గ్రేట్, అలా ఉండాలి. అలాంటి స్మైల్ ఫేస్ చేయాలి. కానీ మన ముఖంలో ఎలాంటి హావభావాలు, సార్ మీరు వాయిస్ మన నవరసాలు నేర్పించారు, ఇన్ని రసాలు నేర్పించారు, మీరు ఫేస్ ఫీలింగ్ చూపెట్టొద్దు అంటే ఎట్లా అంటే ట్రైనర్ అలా మాటలకు సందర్భంగా చూపెట్టాలి కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూపెట్టకూడదు. కాబట్టి మరి ఎలా ఉండాలి అలాంటి ఫేస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, రైట్? మొట్టమొదటగా చూద్దాం కదా. హెయిర్ స్టైల్ అనేది మనకు నీట్ గా ఉండాలి. దాని తర్వాత ఎక్కువగా గడ్డం కొంతమంది పెంచుకుంటా ఉంటారు. గడ్డం ఇప్పుడు వాళ్ళు అనిపిస్తారు, సార్ మేము ఇంత కష్టపడి నేర్చుకున్నది గడ్డం అడ్డమా సార్, మీకు మన ట్రైనింగ్ అడ్డమా అంటే, మిత్రులారా గడ్డం ఏం అడ్డం కాదు మన ట్రైనింగ్కి. కాకపోతే ఎప్పుడు అడ్డం కాదంటే మేము కేజీఎఫ్ ఆర్జీఎఫ్ ఈజీఎఫ్ అనుకొని ఇట్లా అడ్డదిడ్డంగా పెంచుకుంటే మాత్రం అది అభ్యంతరకరం. ఎలా దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, ట్రిమ్ చేసుకొని నీట్గా ఉండాలి. కొందరికి ఎందుకంటే గడ్డం ఉంటేనే అద్భుతంగా కనబడతారు. కొందరికి ఫేస్ తగ్గట్టుగా కొందరికి అలా ఉంటే బాగుంటారు, కొందరు ఇలా ఉంటే బాగుంటారు. పెంచుకునే వాళ్ళు మాత్రం దాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి, అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇతనికి దీనిలో గిన్నీస్ రికార్డ్ వచ్చిందంట. మీరు ఇలాంటి లేనిపోని ప్రయత్నాలు చేసేసి మీకు ఎదురుగా ఉన్న ఆడియన్స్ ని భయపెట్టి పారిపోయేటట్టుగా చేయకండి మిత్రులారా. ఇలాంటి అద్భుతమైన హాబీలు మాత్రం చేయకండి. ఎస్ అది ఆయనకు మాత్రమే చెల్లు. దాని తర్వాత అంటే ఇది డిఫరెంట్, మనము చూడగానే ఆకర్షణీయంగా చూడముచ్చటగా కనబడాలి కానీ ఇలాంటి అడ్డదిడ్డమైన అలా పెట్టుకోవద్దు. తర్వాత మనం ఒక స్టేజ్ మీదకి వెళ్తున్నాము, మాకు ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనం కొన్ని ఈ రొటీన్ లైఫ్ లో బిజీ లైఫ్ లో మనం ఒక్కోసారి మన ఫేస్ మీద కానీ మనం అబ్జర్వ్ చేయలేం. ఈ హెయిర్స్ అక్కడ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. మీకు ఇంకో ఫోటో చూపిస్తా, మరి చూపెట్టాలంటేనే నాకు అభ్యంతరకరంగా అనిపిస్తుంది. చూడండి, అంటే ప్రతిరోజు మార్నింగ్ లేస్తాము, ఆఫీస్ బిజీ, దాని వాష్రూమ్కి వెళ్ళినామా, బ్రష్ చేసుకున్నామా, షేవింగ్ చేసుకున్నామా, వెళ్ళిపోయినామా, ఇలా వెళ్ళిపోతుంటే కొన్ని ప్లేస్లలో కొన్ని హెయిర్స్ ఎలా పెరుగుతుంటుంది అంటే మనం గమనించాం. కానీ ఎదుటి వారు మాత్రం మనకి ఒక మంచి ప్రజెంటేషన్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఫోకస్ మనం చెప్పే మాటలు, మనం చెప్పే కంటెంట్ మీద కంటే డిస్ట్రాక్ట్ అవుతా ఉంటారు.
చూడండి ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. చెప్పలేము ఎదుటి వాళ్ళకు అయ్యో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పలేము. అలా అని చెప్పేసి మనం చెప్పే సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టరు. ఇలా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త. మన ముఖమే అద్భుతంగా ఇన్ని రోజులు మనం అసైన్మెంట్లు ఫీడ్బ్యాక్లు ఇచ్చి మన ముఖాన్ని ఎంత అద్భుతంగా తయారు చేసుకొని ఒక గ్రేట్ స్పీకర్ గా తయారయ్యాం. తర్వాత ఇప్పుడు మనం కోట్ వేసుకొని బయటికి వెళ్ళే కంటే ముందు మరి ఎలా ఉండాలి మన ముఖం అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. సో పీపీటీ చాలా టైం తక్కువ ఉన్నది, ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎస్, ముఖాన్ని మాత్రం మనం ఎప్పుడు చూసుకోండి. ముఖం తర్వాత ఎప్పుడు ఒక లేడీస్ అయితే మీరు ఒక మేకప్ ఉంటుంది కదా, అంటే మేకప్ అంటే మరీ అలా కాకుండా ఫ్రెష్ గా నీట్ గా కనబడేటట్టుగా అవేంటో నాకు ఎక్కువ తెలియదు. సో అవైతే మీరు తప్పనిసరి మెయింటైన్ చేయండి. దాంతో పాటుగా జెంట్స్ కర్చీఫ్ అనేది అయితే కంపల్సరీ, కర్చీఫ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎస్, ఒక నిమిషం, ఇది పీపీటీ మనకు కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ మనం కంట్రోల్లోకి తీసుకొద్దాం. ఎస్, ఎక్కడ ఉన్నాం మనం? ఫేస్ దగ్గర ఉన్నాం. ఫేస్ దగ్గరకు వచ్చేద్దాం. ఎస్ 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 ఓకే 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 ఓకే. కొంచెం మన ల్యాప్టాప్ ఇలా సతాయిస్తుందండి, అందుకోసం కొంచెం చిన్న నాతో ఆడుకుంటుంది. నేను మీకు క్లాస్ చెప్తుంటే అది నాకు క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఓకే. ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఆఖరికి వచ్చే వరకు నేను చెప్తా ఉంటా కదా, పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేన బిగియ పట్టవలను పట్టి విడిచుట కన్నా పడిచచ్చటం వేలు, విశ్వదా విరామ వినరవేమ అన్నట్టుగా వీళ్ళ సంగతి ఏందో చేసి మళ్ళీ కంట్రోల్లోకి తీసుకుంటాను. 2 సెకండ్ల పీపీటీ మీ ముంగడికి రాబోతుంది పర్ఫెక్ట్ గా. రైట్, వచ్చేసింది కాబట్టి ఇక్కడే ఉన్నాం కదా. రైట్, సో ఇలాంటి అన్వాంటెడ్ హెయిర్స్ మాత్రం మనం జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పుడు కానీ ఫేస్ నీట్ గా ఉండేట్టుగా చూసుకుందాం. దాని తర్వాత బట్టలు ఏ విధంగా ఉండాలి, మన డ్రెస్సింగ్ ఏ విధంగా ఉండాలి, షర్ట్ ఎలా, ఫస్ట్ మన షర్ట్ ఏ విధంగా ఉండాలని చెప్తా. సార్ మా మామిడి పిందెల డిజైన్ అంటే చాలా ఇష్టం సార్, అన్ని మా అంగి మీద అన్ని మామిడి పిందెల డిజైన్ వేసుకుంటా, లేకుంటే సంక్రాంతి ముగ్గులు వేసుకుంటా, ఇలాంటి డిజైన్లు వేసుకుంటా అంటే మాత్రం షర్ట్ నడవదు మిత్రులారా. షర్ట్ ఎలా ఉండాలి చూడండి ఇక్కడ. సార్ మేము యూత్ సార్, మీరు మామిడి పిందెల డిజైన్, సంక్రాంతి ముగ్గుల డిజైన్ అది పెళ్ళైన వారికి, మాకు పెళ్లి కాలేదు, మేము అవెందుకు వేసుకుంటాం, మేము యూత్ జీన్స్ ఎస్ అన్నట్టు ఉంటే ఈ జీన్సులు అవన్నీ కూడా ఏం నడవ యాక్సెప్టబుల్ కాదు. నీట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. లైట్ కలర్లు వేసుకోవాలి. అంటే మనకు ఎప్పుడు కానీ తేలికైనవి పైన ఉంటాయి, తేలికైనవి మేఘాలు, తేలికైనవి పొగ, తేలికైంది, అలా తేలికైనవి పైన ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ లైట్ కలర్స్ ఉండాలి. మనం వైట్ కలర్ ఇస్ ద బెస్ట్, లేదా లైట్ బ్లూ. ఎస్, లైట్ బ్లూ, అలా లైట్ 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 కలర్లు ఉండాలి. తర్వాత ఎలాంటి డిజైన్లు లేకపోవడం బెస్ట్, డిజైన్ ఉండకూడదు. ఒకవేళ డిజైన్ అంటే స్ట్రైప్స్ ఉన్నా కానీ చిన్న స్ట్రైప్స్ అలా చిన్న చిన్న చెక్స్ ఉండాలి. బెస్ట్ నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ప్లెయిన్ షర్ట్స్ చాలా బెస్ట్ అడ్వైజబుల్. దాని తర్వాత కాలర్ ఉన్న షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. కాలర్ ఉన్న షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ షర్ట్ కలర్ ఒకటి, కాలర్ కలర్ ఒకటి అలా ఉండకూడదు, సేమ్ కలర్ ఉండాలి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్ మాత్రమే వేయాలి ఒక ట్రైనర్, ఒక స్పీకర్ గా ఉన్నప్పుడు. హాఫ్ హ్యాండ్ షర్ట్స్ వేయకూడదు. ఇది ఒక షర్ట్ యొక్క విధానం. దాని తర్వాత మనకి షర్ట్ తర్వాత వాచెస్, ఎలాంటి వాచెస్ ధరించాలి, ఎలాంటి వాచెస్ ధరించాలి అంటే మనకి సార్ నేను రియల్ ఎస్టేట్ లో చాలా డబ్బులు సంపాదించాను సార్, లేకుంటే మొన్ననే నాకు పెళ్ళయింది సార్, మా వాళ్ళు రోలెక్స్ వాచ్ పెట్టిండ్రు, రోలెక్స్ రాడో వాచ్ పెట్టారు, చమక్ 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 ఇట్లా మెరుస్తుంటది, బంగారం బంగారం అని చెప్పేసి పెట్టుకొని వస్తే అవి ఎదుటి వాడిని డిస్కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య డిజిటల్ వాచెస్ వచ్చాయి. డిజిటల్ వాచెస్ కూడా మీరు స్టేజ్ మీద ఉన్నంతసేపు వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకో చెప్పగలరా మెహరాజ్ బేగం మేడం? డిజిటల్ వాచెస్ ఎందుకు అవాయిడ్ చేయాలి మనం ఒక ట్రైనర్ గా ఉన్నప్పుడు, ఒక స్పీకర్ గా ఉన్నప్పుడు? సార్ ఒక ట్రైనర్ సింపుల్ గానే ఉంటే మంచి ఉంటది, ఒక ట్రైనర్ లాగా కనిపిస్తది. ఓకే,
కైకు डिजिटल वॉचेस अवॉइड करना। क्योंकि यस, अच्छा ना रहता। ओके ठीक है। यस हाँ यस वो ठीक है। देखने के वास्ते भी अच्छा रहता और ऑडियंस अट्रैक्ट होते इसको देख के। ओके, उसके लिए अट्रैक्ट होते हैं। गुड, वेरी गुड मैम। यस मैडम। थैंक यू सर। పావని మ్యామ్ ప్లీజ్, ఎందుకు మనం డిజిటల్ వాచెస్? సార్ డిజిటల్ వాచెస్ వచ్చేసి మొబైల్ కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్స్ అంట, కాల్స్ అంట, ఈ డిస్టర్బెన్స్ వల్ల మనం చెప్పే కంటెంట్ డిస్టర్బ్ అయిపోతుంది సార్ స్పీచ్. దాని వల్ల అవి అవాయిడ్ చేయడం బెస్ట్. ఎస్ యు ఆర్ రైట్ మేడం, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఒక్కోసారి మనం సెషన్ చెప్పేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి ఒక మంచి ఒక ఒక ఎన్ఎల్పికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్తున్నారు, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి, ఒక యోగా మెడిటేషన్ సంబంధించిన సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళని మనము మన మన గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది స్టార్టింగ్. ఎందుకంటే చూడండి, నేను మిమ్మల్ని నా గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి మీకు ఏం చేశాను, ఒక దోష స్టోరీ చెప్పాను, అవునా? తర్వాత ఇంకా కొంచెం ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు అట్లా మూలకు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక స్మైల్, ఒక వీడియో ప్లే చేశాను. ఇంత కష్టపడి మిమ్మల్ని మంచిగా ట్రాక్ తీసుకొచ్చి అలా సబ్జెక్ట్లో డీప్గా తీసుకెళ్తున్నప్పుడు, మీరందరూ నాకు కనెక్ట్ అయి ఉన్నప్పుడు అనుకోకుండా ఒక మెసేజ్ వస్తే, అంటే ఒక మంచి రూమ్ లో చేసినప్పుడు ఇది టింగ్ అని ఇలా లైట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫోకస్ అంతా ఇమ్మీడియట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ చేయాలంటే మళ్ళా కొంచెం శ్రమతో కూడుకున్న పని. కొంతమంది ఏమవుతారంటే ఒక్కసారి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మొబైల్ పట్టుకున్నారంటే ఎటో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అలా డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలంటే డిజిటల్ వాచెస్ అవాయిడ్ చేస్తే బెస్ట్ అనేది నా యొక్క సజెషన్. మరి ఏం సార్, మరి డిజిటల్ వాచెస్ వద్దు, మా అత్తగారు పెట్టిన బంగారు వాచ్లు వద్దు, ఇది వద్దు అది వద్దు అంటే మరి ఏం పెట్టుకోవాలి సార్? ఏం పెట్టుకోవాలి? ఎలాంటి వాచెస్ పెట్టుకోవాలి? పెట్టుకోవాలంటే మిత్రులారా, మీకు ఇలా ఫస్ట్ దాంట్లో చూపెట్టారు కదా, ఇలాంటి ఒక వాచ్ పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మాక్సిమం బెల్ట్ వాచెస్ అనేది ఒక ట్రైనర్ కి ప్రిఫరబుల్ గా ఉంటుంది. సో ట్రై చేయండి బెల్ట్ వాచెస్, ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని పిమ్మట బెల్ట్ ఎలా ఉండాలి సార్? మీరు మరీ చిన్నపిల్లలకు చెప్పినట్టు అన్ని చెప్తుండ్రు సార్. మరీ ఇంత ప్రతి ఒక్క విషయం చెప్పాలా అని మీకు ఎవరికైనా డౌట్ వస్తుండొచ్చు. తప్పనిసరి మిత్రులారా, చెప్పాను కదా, వాడు దోశ తీసుకొచ్చేటప్పుడు ఒక ఊసు తీసుకోకుండా కానీ మనకి ఇబ్బంది అయినా ఉంది, ఇలా ఈ చారాలు కడుక్కోకుండా ఇబ్బంది ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందులో అంటారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారంట. ఏంటంటే ఉప్పు, అలాగే అన్ని వేసినా కానీ ఆ ఉప్పు ఒకటి తక్కువైతే దానికి టేస్టే రాదు. అలాగే మనం ఎంత ఇది ఉన్నా ఏ ఒక్కటి తక్కువైనా కానీ దానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ బెల్ట్ ఎలా ఉండాలి? కొంతమంది చూస్తుంటాను, ఆ బెల్ట్ బక్కలు ఏముంటదంటే ఐ లవ్ యూ, ఎస్ యూ లవ్ మీ అని ఆ బెల్ట్ బక్కల్స్ ఉంటాయి. లేకుంటే దానికి బ్లేడ్లు పెడతారు, లేకుంటే గన్నులు పెడతారు, లేకుంటే స్టార్లు పెడతారు, రకరకాల బొమ్మలు పెడతారు. ఏదో ఆ పాత సినిమాల్లో మన గంగూబాయ్ అన్నట్టుగా గంగూబాయ్ ఒక కత్తి పెట్టినట్టుగా ఒక కత్తి పెడతారు. అలాంటివి ఉంటుంది మిత్రులారా. ఎలా ఉండాలంటే నీట్ బక్కలు ఉండాలి, సింపుల్ బక్కలు ఉండాలి. ఎస్, ఆ బక్కలు సింపుల్గా ఉండాలి. దాని తర్వాత ఆ బెల్ట్ కూడా ఎట్లుండాలంటే, మనం ఒకసారి బెల్ట్ పెట్టిన తర్వాత ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచుల మందమే మనం బయటకు ఉండాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు లావ్ అయిపోతానేమో, దొడ్డుగా అయితేనేమో, ఎందుకు వచ్చిన పరేషాన్, మళ్ళీ బెల్ట్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంత పొడుగు బెల్ట్ తీసుకుంటారు. అది ఏమవుతుందంటే నాగుంబాం చుట్టుకున్నట్టు మొత్తం నడుము చుట్టూ చుట్టుకొని అలా మొత్తం చుట్ట పెడతారు. లేకుంటే కొంతమంది దాన్ని వదిలేస్తారు. దిగి తక మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం చెప్తా అన్నట్టుగా అది ఇంత తోక ముంగట ఊగుతా ఉంటుంది. ఎస్, కానీ ఓకే, మీరు అది వదిలిపెట్టేసేసేయండి. ఒకవేళ మీరు ట్రైనర్గా స్పీకర్గా కనుక మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్తే మాత్రం మంచిగా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. జస్ట్ ఇలాంటి బక్కలు మాత్రమే ఉండాలి. దాంట్లో నుంచి ఒక 2 ఇంచులు మాత్రం బయటకు వచ్చేట్టుగా ఉండాలి. అంతేగాని నాగుంబం చుట్టినట్టు ఉండకూడదు. ఇట్లా చూపెట్టినట్టు ఈ స్టారు అవన్నీ మనకు
ప్రిఫరబుల్ కాదు. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి అటు పిమ్మట ఈ ప్యాంట్స్. మరి ఎలాంటి ప్యాంట్స్ వేసుకోవాలి సార్ మనము? మరి పైన లైట్ కలర్ వేసుకున్నాము, మరి కింద ఇప్పుడు నంబర్ 1ఆ 2ఆ 3ఆ 4ఆ ఏ ప్యాంట్ వేసుకోవాలి నాకు చెప్పాలి. ఒకటి నంబర్ ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, ఇలా 4 రకాల ఇమేజ్లు ఉన్నాయి. 4 రకాల ఇమేజ్లో ట్రైనర్ ఇలా ఏ ప్యాంట్ వేసుకోవాలి ఇప్పుడు నాకు చెప్పండి. చాట్ బాక్స్ నిండిపోయింది, చాట్ బాక్స్ చూస్తలేదు. ఓకే, 4 రకాలు చెప్పండి. చాట్ బాక్స్ లో చెప్పండి. 1, 2, 3, 4 ఏది చాట్ చేయండి. 1 or 2 or 3 ఏవి కావంట. మల్లేశం సార్, అమర్నాథ్ సార్, నన్ను, ఎస్ రమేష్ సార్, నన్ను, నన్న బో, నన్న. చాట్ బాక్స్ ఎంత అద్భుతంగా యూజ్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు స్వాతి మేడం. ఎస్ ఎస్, నన్ నన్, నథింగ్ నథింగ్. వనజా మ్యామ్ నన్. ఎస్, ఎవరు యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకు అంతగానం ఇది చేస్తున్నారు, దాన్ని అవాయిడ్ చేస్తున్నారు? బాగుంది కదా. ఓకే, చినిగిపోయినాయనా మీ బాధ? ఓకే ఓకే, చినిగిపోయాయి. ఓకే 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 ఓకే. మరి చినిగంది ఒకటి కనబడుతుంది కదా ఇక్కడ నాకు. ఇక్కడ చినగని ఒక ప్యాంట్ కనబడుతుంది ఇమేజ్ నెంబర్ 2లో. చినగని జీన్స్ ప్యాంట్ ఇది వేసుకోవచ్చు కదా. చినగని జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు కదా. ఎవరు చెప్తారా? చిరిగిపోయిందంటే ఓకే, నేను యాక్సెప్టబుల్. చిరగని జీన్స్ ప్యాంట్ ఉన్నది కదా, అది ఎందుకు వేసుకోకూడదు? ఎవరు చెప్తారు? మాట్లాడిన వాళ్ళు కాకుండా మాట్లాడని వాళ్ళు. ఎలక్షన్ ప్రసన్న మ్యామ్ ప్లీజ్. రెండో ఇమేజ్ లో చిరగంది ఉంది కదా, అది వేసుకోవచ్చు కదా. మనము గుడ్ ఈవినింగ్ సార్. ఆఫీస్ పర్పస్ లో వెళ్ళినప్పుడు ఫార్మల్ ప్యాంట్ అయితేనే బాగుంటుంది సార్. జీన్స్ ప్యాంట్ అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, వేరే ఇంకా దేనికన్నా వెళ్ళినప్పుడు జీన్స్ అయితే బెటర్. వావ్, ఫార్మల్ మీటింగ్స్ అయితేనే మనం ఫార్మల్ ప్యాంట్స్ ఉంటే బాగుంటుంది సార్. డన్, గ్రేట్ అమ్మా, కరెక్ట్, 100% కరెక్ట్ చెప్పారు. అది మనకి సెషన్స్ లకు పనికిరాదు, మన సెషన్ చెప్పడానికి పనికిరాదు. ఫంక్షన్లకు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే పని చేస్తారు. ఈ జీన్స్ అంటే, జీన్స్ గురించి నేను ఒకటి నాకు జరిగిన అనుభవం, రియల్ అనుభవం చెప్తా. మీరు చెప్పమంటే, మీరు ఇట్లా అంటే చెప్పమంటారా? మా పిల్లలకి ఒకసారి ఇట్నే పండుగకు మనం ఏం చేస్తాం, పిల్లల్ని షాపింగ్ తీసుకుపోతాం కదా. నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళని షాపింగ్ తీసుకోవాలి. షాపింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు అటు తిరిగిండు ఇటు తిరిగిండు. మా పెద్దోడు ఏం చేసిందంటే, డాడీ అని చెప్పేసి ప్యాంట్ పట్టుకొచ్చిండు. ఏం ప్యాంట్ తీసే వరకు? జీన్స్ ప్యాంట్. పిల్లలు కదా, జీన్స్ వేసుకోవాలి. ఓకే నాన్న, గుడ్ అని చెప్పేసి కింద చూసే వరకు మోకాళ్ళ మొత్తం అంత చినిగిపోయింది. ఏంట్రా ఇది చినిగిపోయిన ప్యాంటు అని. అంటే ఆ మధ్య ఒక స్టార్టింగ్ వచ్చిన మూమెంట్, చినిగిపోయిన ప్యాంట్ ఎందుకు మనము చినిగిపోయిన ప్యాంట్ వేసుకోవద్దు. ఎందుకంటే నాకు అనుభవం, అప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు ఇక్కడ మల్లేశం సార్కి వీళ్ళందరికీ తెలుసు, వెంకటేశ్వరాచార్య సార్కి, ఎస్ వీళ్ళందరికీ. అప్పుడు మాకు ఇంతగా బట్టలు అందుబాటులో లేకపోతుండే. ఒక నెక్కర్ కుట్టిస్తుండే, ఒక నెక్కర్ కుట్టిస్తుండే, ఒక అంగి కుట్టిస్తుండే. స్కూల్కి పో అంటుండే. మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను నేను. అయితే స్కూల్కి పోయేటప్పుడు ఆ నెక్కరో ప్యాంట్ వేసుకొని వెనకాల ఇంత బొక్కలు పడితే మా వాళ్ళు ఏం చేస్తుండే, అంత ఈజీగా కొత్తది కొనియకపోతుండే. దానికి మళ్ళీ బేరల దగ్గర తీసుకెళ్లి మాస్కల్ అని వేస్తుండే. ప్యాచెస్ అంటారు ఇప్పుడు ఫాస్ట్ గా, ప్యాచ్లు. ఎస్ అంతే కదా కుమార్ సార్, ఐడియా ఉందా? ఎస్, ఈ మాస్కల్ అని చెప్పేసి వేస్తుంది. ఆ మాస్కల్ వేసుకుని అప్పుడు అవి మేము కవర్ చేసుకోవడానికి, అయ్యో ఈ చినిగిపోయిన పాయింట్కి మాస్కల్ వేసింది కదా, ఈ ప్యాచెస్ వేసింది కదా అని దానికి బ్యాగులు అడ్డం పెట్టుకొని, బుక్స్ అడ్డం పెట్టుకొని స్కూల్కి పోయేటోళ్ళం. ఎస్, అంటే సిగ్గుపడేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ చినిగిపోయిన ప్యాంటే ఫ్యాషన్ అంట. చినిగిపోయిన ప్యాంటే ఫ్యాషన్. నేను అన్నా, అరే నాన్న చినిగిపోయిన ప్యాంట్ అవుతుందంటే, లేదు డాడీ ఇదే కావాలి. ఎంత? 2600 ఏమో ఉంది. ఆ పక్కకు చూస్తే ఇందాక మనం సెకండ్ ఇమేజ్ లో చూపెట్టినట్టు ఏం జిన్గన్ ప్యాంట్ ఉన్నది. అది తక్కువ రేట్ ఉందండి, 1900 ఉంది. నేను చెప్పిన నాన్న నీకు చినిగిపోయిన ప్యాంట్ కావాలి అంతే కదా, ఓ పని చేద్దాం, సరే ఈ ప్యాంట్ తీసుకోదాం, ఇంటికి వెనక నేను జింపేస్తా, అది వేసుకో, 600 మిగులుతాయి అంటే నో అని చెప్పేసి కదా. అంటే మన తాపత్రయం ఏంటంటే, సరే చినిగిపోయింది ఓ 600 మిగులుతాయి కదా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో చూడండి మిత్రులారా ఎట్లా ఉంది అంటే జనరేషన్. సో చినిగిపోయిన ప్యాంట్లకు వచ్చేసి రేట్ ఎక్కువ, చినిగని ప్యాంట్లకు మాత్రం రేట్ తక్కువ. కాబట్టి మొత్తానికి రేట్ ఎక్కువ ఉన్నా, రేట్ తక్కువ ఉన్నా మనకు మాత్రం ఈ ప్యాంట్స్ మాత్రం మనకు సూటబుల్ కాదు మిత్రులారా. మరి ఏది సూటబుల్ అంటే ఇక్కడ మీకు ఇమేజ్ లో వస్తుంది చూడండి. ఎస్, మనకు వచ్చేసేసి ఈ ప్యాంట్స్ డార్క్, ఇందాక లైట్ కలర్స్ పైన వేసాం కదా, లైట్ బరువైనవి, భారమైనవి, గాఢమైనవి అనేది ఎప్పుడు కానీ కింద ఉండాలి. చూడండి ఇక్కడ మనము ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలంటే థిక్ కలర్ ప్యాంట్.
ఎస్, థిక్ కలర్ అంటే మళ్ళీ మిత్రుల సార్ నేను ఎర్ర ప్యాంట్ వేసుకుంటా, గ్రీన్ కలర్ ప్యాంట్ వేసుకుంటా అంటే మళ్ళీ అది వేరే ఎటో అది పోతుంది. కాబట్టి అలాంటి ఎర్ర జెండా వద్దు మనకు. ఎస్, బ్లాక్ కలర్ సార్, బ్లాక్ నాకు సెంటిమెంట్ సార్, మేము వేసుకోం బ్లాక్, ఓకే నో ప్రాబ్లం. థిక్ బ్లూ, నేవీ బ్లూ, ఇలా రకరకాల కలర్లు ఉన్నాయి. ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్యాంట్ వేసుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే మరీ మోకాళ్ళ దాకా, మడిమల పై దాకా అలా ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లో చూపెట్టినట్టుగా మన షూస్ కు టచ్ అయ్యేట్టుగా ప్యాంట్స్ ఉండాలి. ఒక ప్యాంట్ కుట్టించుకోండి, మీరు మామూలుగా ఏదే వేసుకున్నా కానీ సెషన్ల కోసం ఇలాంటిది మీరు కుట్టించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మరీ కింది కూడా ఉండదు, కింద మళ్ళీ భూమి ఊడ్చే విధంగా ఉండకూడదు. ఇలాంటి అద్భుతమైన ప్యాంట్ మనకు ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒక చాలా గ్రేట్ సూపర్ థింగ్ అండి. నేను అబ్జర్వ్ చేస్తాను, నేను లైఫ్లో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాను. మీకు చెప్పమంటే దానికి చెప్తాను. చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కొందరు ఎక్కడెక్కడో పోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు అప్పుడే. సో మా సురేష్ సార్ అయితే ఇవాళ ఎంత అద్భుతంగా, సార్ లవ్ యూ సార్, ఎంత మొత్తం స్మైల్, మొత్తం మీ విండో మొత్తం స్మైల్ 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 అని నడుతుంది. చాలా బాగుంది సార్, గ్రేట్ సార్. ఎస్, అయితే అందరు ఇక్కడ ఉన్నారు కదా, నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా లైట్ కలర్ ప్యాంట్ వేసుకుంటారు, లైట్ కలర్ థిక్ కలర్ ప్యాంట్ వేసుకుంటారు, లైట్ కలర్ షర్ట్ వేసుకుంటారు, లెదర్ బెల్ట్ వేసుకుంటారు. లెదర్ బెల్ట్ వేసుకొని అద్భుతంగా డ్రెస్సింగ్ ఉంటుంది, మంచిగా కింద కూడా నీట్ షూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా బైక్ మీద వేసి కూర్చొని వెళ్తూ ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్, కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ మంచి మంచి అద్భుతమైన వ్యక్తులు బైక్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్యాంట్ కొంచెం పైకి లేస్తుంది, గమనించారా? కాస్త కొంచెం పైకి లేస్తుంది ప్యాంట్, కింద నుంచి పైకి లేసినప్పుడు వాళ్ళ సాక్సులు కనబడుతుంది. ఇప్పుడు ఉంటుంది చూడు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ సాక్సులు మాత్రం ఓపెన్ అయి ఉంటుంది, ఓపెన్. ఇందాక మీకు ఇమేజ్ లో చూపెట్టాను కదా, లైట్ గా పైన ఎలాస్టిక్ పోయి అవి ఓపెన్ అయి ఉంటాయి. అదే ఇదేందబ్బా, ఇంత బాగా అద్భుతమైన డ్రెస్సింగ్ ఉంది, సాక్సులు మాత్రం ఎలాస్టిక్ పోయి అలా ఓపెన్ అయి ఉంటుంది. కానీ మన వాళ్ళు తక్కువేం కాదు, ఏవుకోండి సార్ మీరు బడే ఉన్నారు, మాకు గాయంటే తెలియదా, మీతో చెప్పించుకుంటామా అని చెప్పేసి దానికి రబ్బర్ బ్యాండ్స్, ఏం బ్యాండ్స్? రబ్బర్ బ్యాండ్స్ వేసి కవర్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు గమనించండి మిత్రులారా, రబ్బర్ బ్యాండ్స్ వేసేసి టైట్ చేస్తూ ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, అలా చేయకండి. మంచిగా ఇవాళ చాలా అద్భుతంగా 100కి మంచి మంచి 3 పేర్లు వస్తున్నాయి, అవి తీసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు రేపు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు ఒక ఫోటో పెట్టుకుంటారు కదా, ఐఎమ్ సర్టిఫైడ్ ట్రైనర్ గంప సార్తో ఫోటో తీసుకొని, ప్రదీప్ సార్తో ఫోటో తీసుకొని మీ డీపీలో పెట్టుకున్న తర్వాత మీ స్టేటస్లో పెట్టుకుంటే చాలా మంది మిమ్మల్ని సెషన్లకు పిలిచే అవకాశాలు వస్తాయి. మా స్కూల్లో చెప్పండి సార్ పిల్లలకి, లేకుంటే మా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో చెప్పండి, ఇక్కడ చెప్పండి, అక్కడ చెప్పండి అని మీకు ఇన్విటేషన్లు వస్తాయి. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం అది, కాబట్టి మీకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మీ యొక్క బ్రాండ్ పర్ఫ్యూమ్ మాత్రం వాళ్ళకి చూపెట్టకండి. మీ బ్రాండ్ పర్ఫ్యూమ్ వాళ్ళ నాసికా పుటాలకు తాకనీయకండి. ఏంటో నేను వివరించి చెప్తాను. ఏంటి ఆ బ్రాండ్ పర్ఫ్యూమ్? ఇప్పుడు ఏం చేస్తారు, మిమ్మల్ని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు పిలిచారు, సార్ మా వాళ్ళు డిమోటివేట్ అయి ఉన్నారు సార్, అలా ఉన్నారు, ఆవలింతలు చేసుకుంటున్నారు, సేల్స్ చేయలేకపోతున్నారు సార్, ఎంత చెప్పినా కానీ అంటున్నారు. మీరు వచ్చి ఒక మంచి పవర్ టాక్ ఇవ్వండి సార్, బూస్టింగ్ ఇవ్వండి సార్, మీరు మాట్లాడితే మా వాళ్ళు అలా లాగా రెచ్చిపోవాలి, ఫీల్డ్కి వెళ్ళిపోవాలి, సేల్స్ ఇట్లా రావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అదెంత పని, మేము ఇంపాక్ట్ లో ఫుల్ నేర్చుకున్నాం, మా పనే అంతా. మాకు ఎదురుగా మా శ్రీనివాస్ పేరు మళ్ళీ సార్ అదే ఒర్రి మీతో చెప్పి ఒక మోటివేషన్ తీసుకొచ్చాడని చెప్పి పవర్ఫుల్ గా వెళ్తారు అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఆఫీస్ రూమ్ లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఆఫీస్ రూమ్ లో దేవుని ఫొటోస్ ఉంటాయి కాబట్టి షూస్ బయట విప్పిరండి అంటారు. ఎస్, ఇక్కడే ఉన్నది అస్సలు చిక్కాకు. అప్పటి వరకు ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత షూస్ బయట విప్పగానే అప్పుడు ఏమిటంటే మన బ్రాండ్ పర్ఫ్యూమ్ అలా 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 సాక్సుల నుంచి అలా బయటకు వస్తూ ఉంటది. అందులో మళ్ళీ అవి ఏసీ రూమ్లు ఉంటాయి కదా, ఆ ఏసీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అందులోనే మన బ్రాండ్ అర్మానీ పర్ఫ్యూమ్ ఉంటాయి కదా, పార్క్ అవెన్యూ, అర్మానీ, ఫాగు, అలా కాకుండా మన బ్రాండ్ పర్ఫ్యూమ్ అక్కడ అలా వెళ్ళి వస్తూ ఉంటే మీ సెషన్ వినుడేమో కానీ ఫస్ట్ మాత్రం వాళ్ళు పోతారు పైకి. కాబట్టి ఎస్, ఎప్పుడు కానీ సాక్సెస్ కూడా నీట్ గా ఉండాలి. ఆ సాక్సులు కూడా మరి ఎలాంటి కలర్ ఉండాలి, లైట్ కలర్ అని అనుకునేరు. లైట్ కలర్ సాక్సులు మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు. సాక్సులు ఎప్పుడు కానీ థిక్ కలర్ ఉండాలి, అది కూడా మాక్సిమం ప్యాంట్ ఏ కలర్ ఉందో దానికి రిలేటెడ్ గా ఉంటే బాగుంటుంది.
అంతేకాని లైట్ కలర్ వాడకూడదు. ఎందుకంటే మీకు అక్కడ జెండా ఉంది, అక్కడ మీకు ఏమైనా ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేయమంటారో లేకుంటే ఒక క్యాండిల్ ముట్టియమంటారా, విడిచినప్పుడు అక్కడిక్కడ మళ్ళీ తొక్కితే వాటికంతా వైట్ గా మరకలు అంటుకొని ఆ మరకలు మళ్ళీ మీ అంతా పెద్ద స్టోరీ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ థిక్ కలర్ సాక్స్లు మాత్రమే వాడండి. దాని తర్వాత ఎస్, మరి షూస్ ఎలాంటి షూస్ వాడాలి? ఎలాంటి షూస్ వాడాలంటే ఈ లోఫర్స్, కట్ షూస్ అవి వాడకూడదు. ఓన్లీ బ్లాక్ కలర్ షూస్ మాత్రమే ఉండాలి. అది కూడా లేస్ ఉన్న షూస్ మాత్రమే ఉండాలి. ఇందాక బెల్ట్ మాట్లాడుకున్నాం కదా, బెల్ట్ ఏ కలర్ ఉండాలి? బెల్ట్ కూడా బ్లాక్ కలరే ఉండాలి. బెల్ట్ లో మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, చెప్పలేదంట అనకపోయారు. మళ్ళీ ఆ బెల్ట్ లో సార్ ఐఎమ్ టైగర్, నేను సింహాని సార్, నేను పులిని సార్ అని చెప్పేసి ఆ పులి డిజైన్ ఉన్న బెల్ట్లు పెడతారు. లేకుంటే సార్ మై కోబ్రా మొత్తం నాంబాం చర్మంతో చేయించుకున్నా అని చెప్పేసి నాంబాం చర్మంతో అలా ఉండకూడదండి. సింపుల్ గా బ్లాక్ ప్లెయిన్ నీట్ గా ఉండాలి. షూస్ కూడా ఇలాంటి షూస్ మాత్రమే వాడాలి. రెడ్ కలర్, బ్రౌన్ కలర్, ఆరెంజ్ కలర్ షూస్ లేకుంటే స్పోర్ట్స్ షూస్ నాట్ యాక్సెప్టబుల్, అవి వేయకూడదు. ఒక ట్రైనర్ గా ఒక స్పీకర్ గా ఉన్నప్పుడు మాత్రము రెండు మ్యాచింగ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎస్, ఆర్నమెంట్స్. ఎస్, మనం ధరించే ఆభరణాలు ఎలా ఉండాలి? సార్ నాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టం సార్ అని ఇంత పెద్ద దేవుని ఉంగరాలు కానీ, ఎస్ డైమండ్స్ సార్, మా ఇంటి దగ్గర డైమండ్స్ దొరుకుతాయి. ఎస్, నేను లేకుంటే మా ఆయన నాకు ప్రేమతోటి డైమండ్ రింగ్ ఇచ్చిండు సార్, మీరు అయితే డైమండ్ రింగ్ అట్లా చెమకిలు డైమండ్ పొదిగించుకొని రాకండి కదా. ఎందుకంటే డిస్ట్రాక్ట్ అవుతుంది. డైమండ్స్ లేకుంటే పెద్ద పెద్ద ఉంగరాలు అలాంటి వాడకూడదు. సీరియస్ గా చూస్తుండ్రు, అబ్బో చెప్తా ఉంటే. ఎస్, దాని తర్వాత ఇంకా ఏం వాడకూడదు, ఇంకా ఎలాంటివి వాడకూడదు అంటే చూడండి, ఇక్కడ మీకు డైమండ్ రింగ్స్, చైన్లు, పావులావు చైన్లు వాడకూడదు. ఎస్, మా ఆయన నాకు కాసుల పేరు చేయించింది సార్, మాకు 7 వారాల నగలు ఉన్నాయి, మేము వేసుకొని వస్తాము అంటే ఆఫ్లైన్ లో మేమందరం చాలా మందికి మాకు బంగారం అంటే ఇష్టం కాబట్టి ఎవరెవరు ఏమేమి వేసుకొచ్చారో చూస్తూ ఉంటాం. ఎస్, సో వీటిని ఏమంటారు, నెక్లెస్లు ఇలాంటివి కూడా వేసుకొని స్టేజ్ మీదకి రాకూడదు. ఫోకస్ అంతా వాటి మీదనే ఉంటుంది. దాని తర్వాత రింగ్స్ కూడా, ఎస్, లేడీస్ ఏంటంటే ఎక్కువ ఇన్ని గాజులు ఎక్కువగా వేసుకోవద్దు, డిస్ట్రాక్ట్ అవుతా ఉంటారు. అండ్ మగవాళ్ళు మాత్రం సార్ నాకు ఇక్కడ పోతే మాకు ఇక్కడ కవిత్వం చెప్తే ఈ కంకణాలు వచ్చాయి, ఇది వచ్చాయి, నేను ఇది చేస్తే నాకు ఈ కంకణం దొరికిండ్రు, అలాంటి కంకణాలు అవన్నీ కూడా వెయ్యొద్దండి. కడియాలు, కంకణాలు వెయ్యొద్దు సెషన్లో ఉన్నంతసేపు. దాని తర్వాత ఎస్, అమ్మయ్య, అప్పటి నుంచి వాళ్ళకి ఎంత కోపం రగిలిపోతుంది అంటే, మీ దృష్టిలో ట్రైనర్లు అంటే మగవాళ్ళేనా, స్పీకర్లు అంటే మగవాళ్ళేనా, ఆడవాళ్ళని లేరా, మీరు ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు, అందుకే మేము ఆడవాళ్ళు ఎదగలేకపోతున్నాం, మీరు చేయబట్టే అని చెప్పేసి లోపల నుంచి రగులుతుంది. వచ్చాం మీకు రైట్, మీ దగ్గరికి కూడా వచ్చాం. మరి మీ యొక్క డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఓకేనా, రెడీయా? ఎస్, అప్పటి నుంచి అనుకుంటున్నారు కదా మనసులో, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఓకే, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, మీరు ఎలాంటి బట్టలు తొడుక్కోవాలి ఏంటి అనే దాని గురించి చూపిస్తున్నాను. మొత్తానికైతే మన భారతీయ స్త్రీలు, మన భారతీయ వనితలు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో అది అద్భుతంగా ఉంటుంది. దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మీ లోపల లోపాలు చూపెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి అవకాశం మాకు ఇయ్యరు. ఎందుకంటే మీరు మోకాలు పైదాకా మిడ్డీలు వేసుకోరు, మాకు తెలుసు. ఎందుకంటే అద్భుతమైన చీరకట్టు, పంజాబీ డ్రెస్, ఇలాంటి డ్రెస్లు వేసుకుంటారు. దానిపైన ఒక బ్లేజర్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీకు ప్రత్యేకంగా మీ డ్రెస్సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మాకు తెలుసు మీరు వేదికల మీదకి వెళ్ళినప్పుడు ఎలాగో ప్లెయిన్ శారీస్ మాత్రమే కట్టుకుంటారు, అద్దాల సీరియల్ కట్టుకోరు అని మాకు తెలుసు. ఎస్, సో జరీ వర్క్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసిన ఏం ఉండకుండా వీలైనంత సింపుల్ గా స్టేజ్ పైకి ఎక్కితే బాగా అద్భుతంగా నీట్గా ఉంటారు. లేకుంటే ఆ అద్దాల వర్కులు, మగ్గం వర్కులు నాకు ఎక్కువ తెలియదు, ఆ వాటి మీద ఫోకస్ పోకుండా మీ మీద ఫోకస్, మీరు చెప్పే విషయం మీద ఫోకస్ ఇలా నీట్గా ఉంటే సరిపోతుంది. దానిపైన ఒక బ్లేజర్ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత
అత్యంత ఇష్టమైంది, ఆడవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మరొకటి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్. ఎస్, ఏది ఉన్నా లేకున్నా వాళ్ళకి మాత్రం ఎంబడి ఉండాల్సిందే హ్యాండ్ బ్యాగ్. మరి హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒక్కదాన్నే మేకప్ వేసుకుంటే ఏం బాగుంటుంది, నీకు కూడా మేకప్ వేయాలని చెప్పి దానికి కూడా జడలేసి, అద్దాలేసి, రంగులేసి, రంగురంగుల ఇవన్నీ అయితే కొనుక్కుంటా ఉంటారు. ఎస్ మిత్రులారా, మీరు మీరు ఎంత సింపుల్గా ఉంటారో ఒక ట్రైనర్గా వెళ్ళినప్పుడు, స్పీకర్గా వెళ్ళినప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా సింపుల్గా ఉంటే బెస్ట్. ఎందుకంటే లేదంటే ఇలా మీరు దానికి మేకప్ చేసి దానికి డిజైన్లు అది తీసుకొస్తే, అబ్బో మేడం బ్యాగ్లో ఎన్ని వజ్రాలు ఉన్నాయో, ఎన్ని డైమండ్స్ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో, ఏం లేకున్నా ఏమేమి ఉన్నాయో అనే ఒక ఆత్రంతో మీరు చెప్పే విషయానికంటే మీ యొక్క బ్యాగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇదొక్క విషయాన్ని గమనించగలరు. దాని తర్వాత మీకు మరొక విషయం ఏంటంటే, మరి మేము ఎలాంటి షూస్ వేసుకోవాలి సార్? మరి వాళ్ళకైతే చెప్పారు. మేము అంటే మీకు కూడా మంచి శాండిల్స్ వేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. మీకు షూస్ ఉన్నాయి, ఈ మధ్య మంచి అద్భుతమైన షూస్ వస్తున్నాయి. కానీ ఇలాంటి హిల్స్ మాత్రం వేసుకోకండి. హిల్స్ వేసుకుంటే మనకు ట్రైనర్ ఇప్పుడు వాళ్ళకి ఒక హెయిర్ హోస్టెస్ కొన్ని జాబ్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ వాళ్ళకి అది హిల్స్ సెట్ అవుతుంది, మనకు మాత్రం సెట్ కాదు, హెల్త్ పరంగా కూడా మంచిది కాదు. కాబట్టి దయచేసి ఒక ట్రైనర్ గా స్పీకర్ గా వెళ్ళినప్పుడు మాత్రం హిల్స్ అవాయిడ్ చేయండి. నార్మల్ షూస్, చాలా అద్భుతమైన షూస్ దొరుకుతాయి మీకు, లేదా శాండిల్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. దాని తర్వాత వీటిని ఏమంటారు, కింద ఉన్నాయి, కింద ఉన్న వాటిని ఏమంటారు, ఎవరైనా చెప్తారా నాకు? వాటిని కింద ఉన్నాయి ఏంటి, ఏమంటారు వాటిని? చైన్లా? చెప్పండి, అయ్యి చెప్పొచ్చు కదా ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. అదే మళ్ళీ చూపెట్టాలా ఇమేజ్? ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి. అయినా చూపిస్తాను, మళ్ళీ ఒకసారి ఇమేజ్ చూపిస్తాను మీకు. సార్ ఇయరింగ్స్ ఏమంటారు? కరెక్ట్ 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 కరెక్ట్, కిందిది హ్యాంగింగ్స్ సార్, రైట్, హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్, ఎస్ ఫ్రెండ్. పైన అవి స్టడ్స్, కిందవి హ్యాంగింగ్స్. పైన స్టడ్స్, కింద హ్యాంగింగ్స్. దయచేసి హ్యాంగింగ్స్ మాత్రం వేసుకొని సెషన్ కు వెళ్ళకండి. ఎస్, హ్యాంగింగ్స్ మాత్రం సెషన్ కి వెళ్ళకండి. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకి చెప్తా ఉంటే, ఇదేంటి సార్ మొత్తం మా మీదనే పడ్డారు, వాళ్ళకేమో ఏం చెప్పలేదు, మాకు అన్ని మా ఆభరణాల మీద పడ్డరు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఇవి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, యాక్చువల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నా అని ఇట్లా అనగానే అవి కూడా యాక్చువల్లీ అని ఇట్లా ఇట్లా తిరుగుతాయి. ఇట్లా ఇట్లా తిరిగినప్పుడు అందరు కూడా అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఇలా తిరుగుతున్నాయి అని చెప్పేసి అందరు ఫోకస్ ఎక్కడ ఉంటది? హ్యాంగింగ్స్ మీద ఉంటుంది. ఏ సుభాష్ సార్ ఎంత పర్ఫెక్ట్ చెప్తున్నారు, వేరే ఫోన్ మాట్లాడుతున్నారు. ఓకే, సో హ్యాంగింగ్స్ మీద ఉంటే మనం చెప్పే విషయం వాళ్ళు వినరు, కంటెంట్ ఎక్కడో పోతుంది. మీరు ఇలా ఊపినప్పుడు వాళ్ళు కూడా ఇలా ఊపుతారు, ఇలా ఊపుతారు, అలా నడుచుకుంటూ పోతుంది. కాబట్టి హ్యాంగింగ్స్ కాకుండా పైన ఏమన్నారు, స్టడ్స్, దుద్దులు, చెవి దుద్దులు బాగుంటాయండి. ఎందుకంటే అత్తుకునే విధంగా మన చెవులకు అత్తుకొని ఉంటాయి కాబట్టి అవి ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయవు. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు చెవి దుద్దులు వాడితే అద్భుతంగా ఉంటుంది. హ్యాంగింగ్స్ మాత్రం సెషన్కి అవాయిడ్ చేయండి. ఎస్, హ్యాంగింగ్స్ మాత్రం సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు మరొక విషయం. హ్యాంగింగ్స్ అయిపోయింది, చెవి దుద్దులు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇవేవైతే ఉందో ఎక్కువ మొత్తంలో గాజులు వేసుకోకపోవడం బెస్ట్. ఎందుకంటే మనం మైక్ ఉంటుంది కదా, మనం మాట్లాడేటప్పుడు మైక్లో మాట్లాడుతుంటాము. ఆ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న శబ్దాలను బాగా తీసుకుంటుంది. ఎస్, ఇంట్లో మీరు గజ్జెల వేసేసుకొని నడుస్తుంటే ఇల్లు మంచిగా చాలా అద్భుతంగా శ్రావ్యంగా ఉంటుంది. ఆ గజ్జల సౌండ్, ఆ గాజుల సౌండ్ ఇంట్లో బాగుంటుంది. స్టేజ్ మీద మాత్రం మన మాటల కంటే ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బంగారు గాజులు వేసుకున్నా కానీ నాలాంటి వాళ్ళ దృష్టి అక్కడే ఉంటుంది. కాబట్టి ఎస్, సో సింపుల్, ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా మెయింటైన్ చేయడం చాలా మంచి పద్ధతి. దాని తర్వాత ఎస్, ఇందాక చెప్పాను కదా, ఎస్ సార్, కాసుల పేర్లు, నెక్లెస్లు ఇవన్నీ ధరించకుండా బంగారు దగదగదలాడే బంగారు రింగులు ఎక్కువగా పెట్టకుండా సింపుల్గా ఉంటే బెస్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఇదే కాకుండా మీకు గ్రూమింగ్లో నేను మగవారికి సంబంధించి ఒక 2 విషయాలను పక్కకు తోసేసిన, కట్ చేసిన. ఏం చేసిన? కట్ చేసిన. అంటే మీరు అడిగితే చెప్తా లాస్ట్కి క్వశ్చన్ ఆన్సర్స్ టైంలో ఆ కట్ చేసిన విషయాలు ఏంది మీరు గమనించి అడిగినా ఓకే,
గమనించకుండా అడిగినా కానీ మర్చిపోయిన మీరు కట్ చేసిన విషయం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దానికంటే ముందు ఆల్మోస్ట్ ఆల్ బేసిక్గా మీకు ఏమేమి ఉండాలి చెప్పిన, ఇది అవసరం మనకి. ఇంతకంటే ఎక్కువ తెలుసుకున్నా కానీ బాగుండదు. తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉంటే చెప్తాము. ఈ బేసిక్ డ్రెస్సింగ్ ఏందనేది మీకు నేర్పించాను. దీంతో పాటుగా ఇందాక మనం దోష ప్రజెంట్ చేసేటప్పుడు తన యొక్క డ్రెస్తో పాటుగా డ్రెస్ నీట్గా ఉందా చూసాము, ఎంటికలు చూసాము, కాలు గోర్లు చూసాము, అవన్నీ చూసాం. అలాగే మనం కూడా డ్రెస్తో పాటుగా నీట్గా ఎప్పుడు కానీ గోర్లు నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి. చాలా మంది నేను గమనిస్తాను, నీట్గా ఉన్నాయి సార్ చూడండి చూడండి అంటారు. కానీ ఒక్కోసారి వాళ్ళు కొన్ని సందర్భాల్లో షూ తిప్పి సాక్స్లు ఇప్పించిన తర్వాత ఆ కాలు గోర్లకు రాక్షసులకు ఉన్నట్టు ఉంటాయి. అంటే ఏంటంటే మనము ఇంతసేపు పైన ఉంటాం కానీ కాలు గోర్లు కాలే కదా, కాలు ఎవడు ముట్టుకుంటారు అంటే మన కాళ్ళు మనం ఆ కాళ్ళ మీదనే మనం నిలబడతాం. కానీ ఆ కాళ్ళు మాత్రం పట్టించుకోం పాపం, ఆ పాదాలను పట్టించుకోం. కాస్త పట్టించుకోండి మిత్రులారా. ఆ పాదాలకు కూడా మంచి ట్రిమ్ చేసుకుంటారు. నాకు తెలుసు, మిమ్మల్ని అంటలేను నేను, కొందరు అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కాబట్టి పాదాలకు కూడా మీరు గోర్లు అవన్నీ కూడా నీట్గా ఉండేట్టుగా, దాంతో పాటుగా మనం ఒక సెషన్ కోసం మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మరి మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను నేను. రైట్? ఇప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక సెషన్ కోసం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో మీ మీద అభిమానంతో మీకు ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ది బెస్ట్ అనే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇన్వైట్ చేశారు. కాబట్టి మీకు ఒక మంచి హ్యాపీ క్రియేట్ చేయాలని చెప్పేసి మీకు ఇష్టమైన ఫుడ్ ఏం సార్ లంచ్ అరేంజ్ చేస్తామంటారు. అనగానే ఓ అవునా అని చెప్పేసి రాసుకో లిస్టు, ఫిష్ ఫ్రై, మటన్. లిస్ట్ చెప్పకండి మిత్రులారా, ఎస్ లిస్ట్ చెప్పకండి. అలా మీరు ఎప్పుడు కానీ ఫుడ్ విషయంలో అవన్నీ తొందరపడకండి. దానికంటే ముందు అసలు మనం ఎలా ఉండాలి, ఫస్ట్ ఒకసారి మనం ఎలా ఉండాలి ఎలా అనేది మీకు ఒకసారి మళ్ళీ ఇమేజ్ తోటి చూపిస్తాను మీకు. ఆ సెషన్కి వెళ్ళే కంటే ముందు మనం ఎలా ప్రిపేర్ కావాలి చూడండి. ఎప్పుడు కూడా చేతులు నీట్గా హ్యాండ్ వాష్, ఎప్పుడు చేతులు నల్ల కలర్లు మట్టి కలర్లు అందుకొని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోతే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి హ్యాండ్స్ నీట్గా ఉండాలి. ఎప్పుడు ఫేస్ వాష్ దగ్గర చెప్పాను మీకు, ముఖం కడుక్కోండి, ఫ్రెష్గా కనపడండి. ఎస్, అండ్ రొటీన్ షవర్. ఎస్, ఇట్లా గోక్కుంటుంటే అప్పుడప్పుడు దురద వాళ్ళు చెప్పుకుంటా అసలు అది కరెక్టే మీరందరూ కూడా అని ఇక్కడ గోపుతుంటే వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మంచిగా నీట్గా షవర్ చేసుకోండి. దాంతో పాటుగా ఆక్స్ల పర్ఫ్యూమ్ ఎట్లయితే మనం చూపెట్టామో మన బాడీ కంటే ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది, ఆ బ్రాండ్ పర్ఫ్యూమ్ బాడీ పర్ఫ్యూమ్ కూడా రావద్దు. అంటే ఎప్పుడు కూడా మంచిగా నీట్గా స్నానం చేస్తుండండి. మీకు చెప్తుంటే సార్ ఏం చెప్తున్నారు సార్ మీరు అన్ని చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తుండ్రు అని చెప్పేసి మీకు ఉంటుండొచ్చు. ఎందుకంటే అనుభవించాము. వాళ్ళ లాస్ట్ ఎక్కడికైనా పోయి మీరు ఇబ్బందుల పాలైనప్పుడు వాళ్ళు ఎవరైనా మాట అంటే ఏం ట్రైనర్ అండి అంటే ఎవరు మీకు నేర్పించింది అంటాడు గంప సార్. ఒకటేసారి మళ్ళా మా స్వాతి మేడం పేర్లు మా పేర్లు ఎక్కడ చెప్తారో అని భయపడి చెప్పలేదంటనకపోయేరు అని ముందే చెప్తున్నాం. కాబట్టి సో అదొకటి. తర్వాత ఇంకొకటి, నేను మహేష్ బాబు ఫ్యాన్ సార్, జేమ్స్ బాండ్ ఫ్యాన్ సార్ అని చెప్పేసి బబుల్ గమ్ వేసుకొని మాట్లాడడం, చూయింగ్ గమ్ వేసుకుంటూ మాట్లాడడం. తర్వాత ఇలాంటి అన్ని ఉండకూడదు. ఫుడ్ కేర్, హ్యాండ్ కేర్ ఇవన్నీ నీట్గా ఉండేట్టుగా చూసుకోండి. దాంతో పాటుగా డైనింగ్ ఎటికెట్స్ ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడైతే సెషన్కి పిలిస్తే లిస్ట్ అయితే ఇవ్వకండి. నాకు చికెన్ ఫ్రై, మీ ఏరియాలో బిర్యానీ బాగుంటుందంట కదా, పలానా ఏరియా నుంచి ప్యారడైజ్ బిర్యానీ తెప్పించి పెట్టండి, ఇలాంటివన్నీ కోరికలు వద్దు. యాజ్ సింపుల్ యాజ్ లేదండి అని చెప్పేసి సింపుల్ ఫుడ్ అక్కడ చెప్పండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళు మీకు చెప్పకుండా వాళ్ళు అరేంజ్ చేసినా కానీ అబ్బా మీరు నాకు ఇక్కడికి పిలిచారు సార్, ఇక్కడ చేపల పులుసు ఫేమస్ అంట కదా, ఇంత అద్భుతమైన చేపల పులుసు నాకు పెట్టారు అని చెప్పేసి ఆ ఏళ్ళు నాకునుడు చూడండి అట్టదిద్దంగా ఎంత ఇష్టమైన ఫుడ్ సార్ అని చెప్పేసి అలా తింటుంటే అప్పటి వరకు మనం చెప్పిన మోటివేషనల్ ఆ స్ఫూర్తిదాయకమైన విషయాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళకు కూడా ఏకీయ భావం అనేది మన మీద ఏర్పడుతుంది. కాబట్టి తినే విధానం నీట్గా యాజ్ సింపుల్ చూడముచ్చటగా మనం ఎంత నీట్గా మన శబ్దాలు ఉంటాయి, ఎంత నీట్గా మనం మాట్లాడుతుంటామో మన తినే విధానం కూడా అంత నీట్గా ఉండేట్టుగా చూసుకోండి. తిన్న తర్వాత కూడా ఇగో ఇలాంటి కొన్ని భంగిమలు నేను చూస్తుంటా తినేటప్పుడు, అది వా అని ఏళ్ళు నాకుతా ఉంటారు రైట్. ఆ ఏళ్ళు నాకుడు
తర్వాత తిన్న తర్వాత చూడండి ఎంత అద్భుతంగా లోపల ఇరికిన లోపల ఎక్కడెక్కడ కూడా పుల్లలు పెట్టేది అలా గెలికి అలా మీరు అలా గెలుకుంటుంటే పోయేటప్పుడు మీకు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే వాళ్ళ ప్రాణం సగం చచ్చిపోతుంది మిత్రులారా. కాబట్టి సో ఇదొకటి మనం మెయింటైన్ చేయండి. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాగో రెమ్యునరేషన్ ఇస్తారు కాబట్టి దాంతో ఇంకా అద్భుతమైన ఫుడ్ తెచ్చుకోండి. కానీ అక్కడ మాత్రం ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ ఉండండి. దాంతో పాటుగా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇంకా ఇదంతా మనం సెషన్ తర్వాత చెప్పుకుందాం. ఈ ఫోన్ సంబంధించి కూడా డియర్ ఫ్రెండ్, మనం ఫోన్ మాట్లాడుతుంది మేము చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఫోన్ చేయగానే "ఆ, ఆ, ఆ, ఆ" ఇలాంటి మాటలు వస్తాయి. సార్ ఆ, మేడం మీరు స్వాతి గారు చెప్పు అని చెప్పి "Yes, అమర్నాథ్ సార్ నాకు ఫోన్ చేశారు. సార్ శ్రీనివాస్ సార్ మీ యొక్క సెషన్ కావాలని చెప్పేసి ఆత్రంతో నాకు ఫోన్ చేయగానే హలో ఆ, ఆ, ఆ" అనుకుంటూ వచ్చినా అనుకో, ఇప్పుడు ఆయన నాకు సెషన్ తీసుకుంటాడా? సెషన్ చెప్పమంటాడా? నేనే నా గొంతే ఎక్కడో బావిలో నుంచి వచ్చినట్టుగా ఉండి అని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఈయన ఇట్లా రిసీవ్ చేస్తే సెషన్ ఎట్లా చెప్తున్నాడు ఆయన సగం భయపడిపోతాడు. కాబట్టి ఫోన్ వచ్చినప్పుడు మనం ఫోన్ చేసేటప్పుడైనా మనం ఫోన్ రిసీవ్ చేస్తాం. ఇప్పుడు రెండు రకాలుగా ఫోన్ చేసేటప్పుడు కూడా మర్యాదపూర్వకంగా "Yes, నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, నేను శ్రీనివాస్ పెరుమన్న మాట్లాడుతున్నాను ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి. వనజ మేడం మీ గురించి నేను చాలా విన్నాను మేడం, అద్భుతమైన సెషన్ చెప్తారని చెప్పేసి నాకు తెలిసింది. మా కోసం ఒక మంచి సెషన్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం." ఇలా స్వీట్ గా మృదువుగా మాట్లాడితే వాళ్ళు కాదనలేకపోవాలి. Yes, అంతే కదా. మాట్లాడేటప్పుడు మనం అలా ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని ఎస్ ఉషారావు గారు, మీరు మాకు మీ దేశభక్తి గురించి మాకు తెలుసండి, మీ దేశభక్తి గురించి మేము ఎంతో విన్నాము. మన దేశభక్తి గురించి మా పిల్లలకు ఒక 4 మాటలు చెప్పడానికి మిమ్మల్ని మేము వేడుకుంటున్నామండి, సమయం ఇవ్వగలరా అంటే ఉషారావు మేడం గారు సమయం లేకుండా మన కోసం సమయం తీసి అలా ఉండాలి మన గొంతు. అవునా కదా? అంతేకాకుండా మనం ఫోన్ చేయడం కాకుండా మనకు ఫోన్ వచ్చింది అనుకో, మనకు ఫోన్ వస్తే ఇప్పుడు నేను ట్రైనర్ని మన భార్య పిల్లల్ని వాళ్ళ దోస్తుల్ని చెప్పినాడు అని అట్లా అడ్డదిడ్డంగా మాట్లాడకుండా చెప్పండి ఎస్ ఐ ఆమ్ సురేష్ హియర్, ఇలా చెప్పండి. మిమ్మల్ని మీరు చేసుకోండి. ఈశ్వరాచారి మాట్లాడుతున్నానని చెప్పండి, ఏం చేయమంటారు రైట్. ఇలా చేస్తే ఎదుటి వాళ్ళకు కూడా ఆహా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ఫోన్ ఎటికేట్స్ అయితే మనం ఫాలో చేద్దాం రైట్. సో ఇది మనం బేసిక్ గా మన కోసం మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు నేర్పించడం జరిగింది. ఇంకా మీరు ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్ళిన తర్వాత ఇండెప్త్ గా అయితే మీకు తీసుకెళ్తాను. ఎందుకంటే ఆ అన్నప్రాస రోజే ఆవకాయ అన్నట్టుగా ఇప్పుడు మీకు మన ఒక ట్రైనర్ కు ఒక స్పీకర్ కు ఏమేమి అవసరం అనే విషయాలను బేసిక్ గా మీకైతే చెప్పాను నేను. అండ్ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జ్ స్వాతి పప్ప గారికి అండ్ అద్భుతమైన పార్టిసిపెంట్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ నేను ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఫ్లైన్లో ఎలా ఉండాలి, ఒక స్పీకర్గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు యూ సందీప్ సార్. సార్ ఇవాళ మీరు టాపిక్స్ చెప్పారు కార్పొరేట్ గ్రూమింగ్ గురించి. సో మన స్పీచ్కి వెళ్ళినప్పుడు సో ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఫేస్ మన ఇప్పుడు గడ్డం పెట్టుకుని వెళ్తే ఎట్లుంటుంది ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు మనం అట్రాక్ట్ చేయాలి. సో ఆ విధంగా చెప్పారు సార్. ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ చెప్పారు, షూ ఎలా వేసుకోవాలి, టై ఎట్లా వేసుకోవాలి, ఇంకా జెంట్స్ ఎట్లా, లేడీస్కి ఎలా ఉండాలి, జెంట్స్కి ఎట్లా ఉండాలి. సో బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మేడం నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే ఏమైనా తీసుకుంటారా సార్, ఏమైనా టైం ఉంటే? ఎస్ సార్, తప్పకుండా సార్. యా థ్యాంక్ యూ. సో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్ అమర్. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ ట్రైనర్ కు స్పీకర్ కు కంపల్సరీ 100% రిక్వైర్మెంట్. అది ఘోరం అనిపించింది. ఆల్రెడీ మనకున్న అలవాట్లు ఖచ్చితంగా మారాలా, అందులో డౌటే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 1000 టైం కరెక్ట్ సార్.
కాకపోతే మీరు చెప్పిన ఎక్స్ప్రెషన్స్ మాకు వచ్చి వామిట్ అయ్యి మాదిరి చూస్తారు ఇంకా. అంటే ఒక సెషన్ వల్ల వామిట్ కావచ్చు అంటే అది ఈ సెషన్ ఎక్కువ వస్తారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లీనం అయిపోవాలన్నమాట అందులో అది. సో థ్యాంక్ యూ, మాకు మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ హ్యాపీగా ఉంది. అంటే మీరు సాక్స్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ చెప్తున్నారు కదా, సాక్స్ అంట ఇంకోటి నిజంగా అంటే చాలా ఘోరంగా ఉంది సార్. అంటే ఘోరంగా అంటే ఎవడన్నా బుద్ధి ఉండేవాడు ఎవడు అట్లా చేయడు సార్ అనేది ఎట్లుందని నేను చెప్పడం. అంటే మీరు తప్పకుండా చెప్పిన సార్. ఎక్స్ప్రెషన్స్ ఘోరం అంటే నాకు బ్యాడ్ అని కాదు సార్. ఎస్, బుద్ధునేవాడు వినేవాడు ఇంకా ఎప్పుడే కానీ అలాంటి వాడు. మీ భావం నాకు అర్థమైంది, భావం అర్థమైంది. నేను కూడా చెప్పేది ఏంటంటే, మీరు కూడా రేపు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఏ సబ్జెక్టు చెప్పినా ఆ సబ్జెక్టులో వాళ్ళని అట్లా లీనం చేయాలి, వాళ్ళు అజ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే మీకు అట్లా ఎట్లా అనిపించిందో, మీరు ఒక గోల్ సెట్టింగ్ చెప్తుంటే వాళ్ళకు ఎంటికలు ఇట్లా నిక్కబొడుచుకోవాలి. ఒక టైం మేనేజ్మెంట్ చెప్తుంటే దానికి సంబంధించి వాళ్ళకి ఇట్లా లీనమయ్యేటట్టుగా మిమ్మల్ని తయారు చేయాలని మాకు ఉద్దేశం. థ్యాంక్ యూ అమర్నాథ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, మల్లేశం సార్, మీరు మీట్లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ 28 రోజులు మేము నేర్చుకున్న దానికి ఫైనల్గా అపీరియన్స్ ఎలా ఉండదు అనేది చాలా అద్భుతంగా చెప్పారు సార్. దాంతోపాటే మనం ఏం నేర్చుకున్నాం 28 రోజులు అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా లాస్ట్లో ఒక 2 చెప్తానని గుర్తు చేయమన్నారు. వావ్, గుర్తుంది సార్, సూపర్ సార్. చెప్తాను కాసేపు వెనుక చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ రమేష్ సార్, రమేష్ తేజావత్ గారు ప్లీజ్ అన్మ్యూట్. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు అంతకుముందు ఏమన్నా 5 స్టార్ హోటల్కి ట్రైనింగ్ ఇచ్చారు సార్? నేను ఇంపాక్టే సార్, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎస్, మిమ్మల్ని సో థ్యాంక్ యూ. ఎస్ సార్. అక్కడ అక్కడ ఉండే వెయిటర్స్ వాళ్ళు మంచి నీట్గా డ్రెస్ చేసుకొని ఉంటారు. సో ఎస్ మిగతా హోటల్కి దానికి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఇది స్టార్ హోటల్ అని చెప్పగానే చెప్తారు వాళ్ళ డ్రెస్తో. ష్యూర్ సార్, కరెక్ట్ సార్. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అంటే డ్రెస్ చూసి వాళ్ళు క్యాల్కులేట్ చేసేస్తారు. అసలు వేసుకున్న డ్రెస్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. అట్లాగే ఖచ్చితంగా ఈ డ్రెస్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. ఒక పుస్తకాన్ని దాని కవర్ పేజీని ఎట్లయితే చూసి చెప్పేయగలరో ఇట్లా మనిషి డ్రెస్ని చూసి ఈ రోజుల్లో క్యాల్కులేట్ చేస్తున్నారు. ఇది మోర్ ఇంపార్టెంట్. 100% సార్, కరెక్ట్ అది. సో మనకంటే ముందు మన బాడీ లాంగ్వేజ్, మన డ్రెస్ మాట్లాడుతుంది. ఫస్ట్ మన డ్రెస్ మాట్లాడుతుంది. ఎస్ సార్. మన డ్రెస్ తోటి మనం అక్కడ నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఆ డ్రెస్ తర్వాత మన మాట మనల్ని అక్కడ ఆపుతుంది. ఆ మాట పర్ఫెక్ట్ ఉండాలంటే లోపల కంటెంట్, ఆ కంటెంట్ మనల్ని అక్కడికి చేస్తుంది. ఈ 3 పర్ఫెక్ట్ ఉంటే లాస్ట్ క్లాస్ పడుతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీరు చెప్పినట్టు కూడా అంటే ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క రకమైన డ్రెస్సింగ్ ఉంటుంది. నేను మాత్రం చెప్పుకొచ్చింది మన ఒక ట్రైనర్, ఒక పబ్లిక్ స్పీకర్కి కావాల్సిన విధి విధానాలు, డ్రెస్సింగ్ ఎలా ఉండాలని చెప్పాను నేను. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ పావని మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. ఎస్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఏంటి ఎలా ఉండాలి అని చెప్పి. గ్రూమింగ్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి ఓహో ఇలా ఉంటుందా గ్రూమింగ్ అంటే అన్నంత వరకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఫ్లైన్లో కూడా ప్రతి ఒక్కరు నీట్గా అందరూ ఇట్లా చూసిన వెంటనే అమ్మో ఇంతమంది స్పీకర్స్ ఉన్నారా అనేలాగా తయారై వస్తాము. అండ్ మై క్వశ్చన్ వాజ్ మీరు కట్ షూ వేసుకోకూడదు అని చెప్పి వెన్ ఇట్ కమ్స్ టు జెంట్స్లో చెప్పారు. మరి లేడీస్కి వచ్చేపాటికి షూ అలా ఏం మీరు అంటే పర్టికులర్గా ఫుట్వేర్ అనేది ఏం చెప్పలేదు సార్. నాకు చిన్న ఒక డౌట్ ఉంది ఫుట్వేర్ ఏమి అని చెప్పి ఏమైనా Yes. క్లారిఫై చేస్తారా? అదే లేడీస్ అంటారమ్మా. అవును సార్. ఇప్పుడు మీకు పర్టికులర్గా మీకు ఏం లేదు మీకు ఒక హిల్స్ మాత్రం వేసుకోకుండా, హై హిల్స్ మాత్రం వేసుకోకుండా నార్మల్ శాండిల్స్ వేసుకున్నా పర్లేదు. లేకుంటే మీకు లేడీస్ షూస్ అనేది ఇప్పుడు చాలా నీట్గా హిల్స్ లేకుండా వస్తున్నది, అది వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ కలర్ వచ్చేసేసి మళ్ళీ దానికి సార్ మేము దానికి కూడా అద్దాలు పెట్టుకుంటాము, అద్దాలు అద్దుతాము, మళ్ళీ దానికి కూడా జడలు వేస్తాము.
అనేది ఆ జడలు జడలు అద్దాలు అద్దాలు లేకుండా సింపుల్ ఉంటే అంతే. ఎస్, శ్రీదేవి మ్యామ్ ప్లీజ్. క్వశ్చన్ చాలా బాగుంది సార్, వండర్ఫుల్. సార్ వాచ్కి వచ్చేసరికి మనం బెల్ట్ వాచెస్ ప్రిఫరబుల్ చేయాలి అన్నారు, బట్ సింపుల్వి చైన్ అయినా ఓకేనా సార్? బట్ ఓన్లీ బెల్టా లేకుండా? ఒక ప్రొఫెషనల్ గా ఏంటంటే మీకు ఇట్లా మామూలుగా డయల్ అట్లా డయల్ ఉండేసి బెల్ట్ ఉన్నది ప్రిఫర్ గా ఉంటుంది. మీరు చూడండి పెద్ద పెద్ద వ్యక్తుల్ని మీరు ఎవరు చూసినా కానీ మాక్సిమం అలాంటి వాడతారు. సో అలా లేకున్నా చైన్ వాడచ్చు, నో ప్రాబ్లం. చైన్ వాచెస్ అయినా యూజ్ చేయొచ్చు. పర్టికులర్ మరీ ఇంకా ట్రైనర్ ఒక డీప్ ప్రొఫెషనల్ మన గంపసార్ లాగా అలా వెళ్తున్నాము, ఒక శ్రీపాదరామ్ గారి లాగా వెళ్తున్నాము, ఇట్లా వెళ్తున్నాం అన్నప్పుడు దెన్ మనం దాని బ్రాండింగ్ పోవచ్చు. లేదంటే ఇప్పుడు మామూలుగా అడ్జస్ట్మెంట్. మరి డిస్ట్రాక్ట్ అయ్యే వాచెస్ మాత్రం బంగారం బంగారం మళ్ళా దానికి డిజైన్లతో ఉంటే డిస్ట్రాక్ట్ అవుతారు. అట్లా సింపుల్ పర్టికులర్ యూజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామారావు సార్, వెల్కమ్ సార్. హలో సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సెషన్ సూపర్గా ఉంది సార్. అందరికి తెలియక కానీ తెలియకుండా ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. సార్ అందరికీ తెలిసినట్టే అనిపిస్తాయి, కాబట్టి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా ఉంటాయి. అవన్నీ చాలా మైన్యూట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు, బట్ అవి దాని ఎఫెక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్లనే మీరు ఇప్పుడు బెల్ట్ అన్నారు కదా సార్, బెల్ట్ బ్లాక్, షూ బ్లాక్, వాచ్ మనం పెట్టుకునే ఇది ఉంది కదా సార్, క్యాజువల్ వాచ్ అన్నారు కదా, దానికి సంబంధించిన బెల్ట్ కూడా సేమ్ ఉండాలా మళ్ళా? అట్లా ఏం లేదు సార్, మరి అంత స్పెసిఫిక్ గా మనం ఏం లేము. ఒకవేళ రియల్ గా కూడా వస్తే దానికి అది లైట్ బ్రౌన్ కలర్ బ్లాక్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం అది ఇంకా అప్ 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 అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు షూ కూడా అంతేనా సార్? ఓన్లీ కంప్లీట్ బ్లాకేనా షూ? షూ కంప్లీట్ బ్లాక్ విత్ లేస్? విత్ లేస్ బ్రౌన్ రెడ్ వాడకూడదు, విత్ లేస్ మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ. సెషన్ మాత్రం సూపర్ ఉంది, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ దోశ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సో ఇంకా కొంచెం ఉన్నది, ఇంకొక 10-15 నిమిషాలు మీ టైం తీసుకుంటాను, అప్పుడే అయిపోలేదు. ఓకే సార్. ఓకే, సెషన్ బాగున్నది అంటే మీరు అన్నందుకు నాకు గుర్తుకొచ్చింది. మామూలుగా వేరే దగ్గర పోయి చెప్పినప్పుడు చెప్తాను, ఇది మన సెషనే కాబట్టి. ఇంకా రెండు ఉన్నాయన్నారు కదా సార్? అది కూడా చెప్తాను. ఓకే సార్. దానికంటే ముందు మామూలుగా ఏం చేస్తారంటే వేరే దగ్గర పోయినప్పుడు సెషన్ అయిపోగానే నా సెషన్ పర్లేదులే అనుకుంటే ఒక SMS పంపించండి, బాగా ఉంది అంటే ఒక వాయిస్ మెసేజ్ పంపించండి, అద్భుతంగా ఉంది అంటే ఒక వీడియో ఫీడ్బ్యాక్ పంపించండి, మీ మెంటార్స్ నాకు పంపిస్తారు, నేను చూసి ఆనందపడతాను అని చెప్పేసి అలా ఇస్తాను. కానీ ఇక్కడ మన బ్యాచే కదా అని చెప్పేసి నేను ఊరుకున్నాను. అయినా నాకేం ఇబ్బంది లేదు, మీరు పెడితే ఐ ఫీల్ హ్యాపీ. స్వాతి మేడం నాకు పంపిస్తుంది, పంపించక ముందే ఆత్రంతో నేను టెలిగ్రామ్లో ఉన్నా కాబట్టి చూసుకుంటాను. ఓకే, సో ఈ సబ్జెక్ట్ పక్కకు పెడితే ఇంకొకటి ఇక్కడ నాకు షార్ట్ మెసేజ్లల్లా షూస్ విత్ లేస్ వై కంపల్సరీ విల్ టేక్ సమ్ టైమ్ టు టై లేసెస్. ఓకే, సో సురేష్ సార్ ఉన్నారా సార్? సురేష్ సార్ ఓకే. సో మనకి లేసెస్ ఉన్న షూస్ మాత్రమే తప్పనిసరి. తర్వాత మనకి ఎప్పుడు కానీ కట్ షూస్ మాత్రం వాడకూడదు. లేస్ ఉన్న షూస్ నిండుగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మేము కూడా లేస్ ఉన్న షూజే కట్టుకుంటాను, గంపసార్ కూడా లేస్ ఉన్న షూజే వాడతాము. అది టైం వేస్ట్ కాదు. అంటే మనకి మహేష్ బాబు చెప్తాడు కదా, కళ్ళున్నవాడు ఎదురుగానే చూస్తాడు, దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టుగా. లేస్ కట్టుకున్నా కానీ విప్పాలనుకుంటే చెయ్యి పెట్టకుండా కట్టుకోకుండా జస్ట్ అలా